ప్రియమైన దైవజనాంగమా, సర్వశక్తుడకు దేవుడు, సర్వోన్నతుడకు ప్రభు మనలందరినీ సజీవుల లెక్కలో ఉంచారు. అందును బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. మీ అందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. క్రైస్తవ జీవితం అనేది పోరాటంతో కూడుకున్నది. దేంతో కూడుకున్నది? పోరాటంతో కూడుకున్నది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ ఏం పొందుతారని వాక్యం సెలవిస్తోంది? హింస పొందుతారు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ ఏం పొందుతారు? హింస పొందుతారు. హింస అనేది పలు విధాలుగా రావచ్చు. ఒకటి అపవాది ప్రేరణ వల్ల కావచ్చు. రెండోది నీ భక్తి జీవితాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు నీ చుట్టూతో ఉన్నందువల్ల రావచ్చు. కొంతమంది మన భక్తి జీవితాన్ని చూసి ఓర్వలేరు. మన చుట్టూతో ఉన్నవారు కావచ్చు, మన ఇంటి పక్క ఉన్నవారు కావచ్చు, మన బంధుగణంలో ఉన్నవారు కావచ్చు, మన స్నేహగణంలో ఉన్నవారు కావచ్చు. నువ్వు భక్తిగా ఎదుగుతుంటే వాళ్ళకి నచ్చదు. నువ్వు ఎక్కువ భక్తి చేస్తుంటే వాళ్ళకి నచ్చదు. ఈవెన్ అపవాది టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహము వలె వాడు వెదకుచూ తిరుగులాడుచున్నాడు. వాడి టార్గెట్ ఎప్పటికీ నీ మీద ఉంటుంది. కేవలం వాడి టార్గెట్ మాత్రమే కాకుండా వాడి ప్లానింగ్లో భాగస్థులైన వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. మధ్యలో వాడి ప్లానింగ్లో వీళ్ళు ఏకమవుతుంటారు. వాడి ప్లానింగ్లో వీళ్ళు భాగమవుతుంటారు. వాడి ప్లానింగ్లో వీళ్ళు సహకారులుగా మారుతుంటారు. పాయింట్ ఏంటంటే, దేవుని పనికి ఎలాగైతే సహకారులు ఉంటారో దయ్యం పనికి కూడా ఎవరు ఉంటారు? ఆబ్వియస్లీ సహకారులు ఉంటారు. వీళ్ళు దేవుని పనికి సహకరిస్తే వాళ్ళు దయ్యం పనికి సహకరిస్తుంటారు. అందుకే యేసుప్రభువు వారు కూడా ఏమన్నారంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అంటారు. అంటే ఇటు దయ్యం పనికి దేవుని పనికి సహకరించే గుంపు ఎలాగైతే ఉందో, అదే మాదిరిగా దయ్యం పనికి సహకరించే గుంపు కూడా ఒక వర్గం ఉంటూనే ఉంటారు. అలా ఈ దయ్యం పనికి సహకరించే వాళ్ళు ఎప్పుడు కూడా దుష్టత్వంతో రగిలిపోతూ, అజ్ఞానంతో రగిలిపోతూ మనల్ని ఎలా అనగదొరక్కాలా అని ప్లాన్ చేస్తుంటారు. ఎదిగేవాడిని ఎదగనివ్వకుండా, దేవుని కొరకు బ్రతికేవాడిని బ్రతకనివ్వకుండా, ఏదో విధంగా చెడగొట్టాలని, ఏదో విధంగా నాశనం చేయాలని, ఏదో విధంగా తన పతనాన్ని చూడాలని ప్రయాసపడేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇది మీకు తెలిసి జరగవచ్చు, తెలియకుండా జరగవచ్చు. అరే ఇలా జరిగింది ఏంటి అని ఫీల్ అవుతుంటాం కొన్ని సందర్భాల్లో. నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు? నేను మంచిగానే ఉన్నాను కదా, ఎందుకు నన్ను రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను కదా, ఎందుకు నా మీద ఇన్ని కుట్రలు, ఇన్ని పన్నాగాలు పన్నుతున్నారు? ఇంత చెడ్డగా ఎందుకు నన్ను చిత్రీకరిస్తున్నారు? నువ్వు బాధపడే పరిస్థితులు రావచ్చు. కానీ అదంతా వాడి ప్లాన్లో ఒక భాగం. ఇది ఈ యూనివర్స్లో నువ్వు బ్రతుకుతున్నంత కాలం కూడా, దేవుని కొరకు బ్రతకాలనే నిర్ణయం తీసుకుని నువ్వు ఈ యూనివర్స్లో కదులుతున్నంత కాలం కూడా, రెండు అదృశ్య శక్తుల మధ్యలో నువ్వు అల్లాడుతూనే ఉంటావు. ఒకటి దైవశక్తి అయితే, రెండోది దుష్టశక్తి. రెండు అదృశ్య శక్తులు నిన్ను ఎప్పటికప్పుడు ఆవరించి ఉన్నాయి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు. రెండు అదృశ్య శక్తులు నిన్ను ఏం చేసి ఉన్నాయి? ఆవరించి ఉన్నాయి. ఈ రెండు అదృశ్య శక్తుల మధ్యలోనే మానవ జీవితం ముందుకు కదులుతోంది. అందులో నువ్వొక్కడివి, నేనొక్కడిని. నువ్వు నేను కూడా ఆ శక్తుల మధ్యలో ఉన్నాం. ఈ దుష్టశక్తి నిన్ను పతనం వైపుకు లాక్కెళ్ళాలని ప్రయత్నిస్తుంది. దైవశక్తి నిన్ను నిత్య జీవం వైపు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంది. అది పాజిటివ్ ఎనర్జీ అయితే, ఇది నెగిటివ్ ఎనర్జీ. సో పాజిటివ్ ఎనర్జీకి నెగిటివ్ ఎనర్జీకి ఉన్న తేడా నీకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీతో నింపబడిన వాళ్ళందరూ నీకు సపోర్ట్గానే ఉంటారు. ఎవరైతే నెగిటివ్ ఎనర్జీతో నింపబడ్డారో వాళ్ళు నీకు సపోర్ట్గా ఉండరు. వాళ్ళు ఎప్పుడూ నీ మీద దుమ్మెత్తిపోస్తూ, నిన్ను ఇబ్బంది పెడుతూ, నీ మీద అసూయపడుతూ, నిన్ను కించపరుస్తూ, నిన్ను ఇరుకునబెడుతూ, నిన్ను శోధిస్తూ, నిన్ను బాధిస్తూ, నిన్ను వేధిస్తూ, రకరకాలుగా నిన్ను లోకంలో కలిపేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు నువ్వు పడిపోతే ఆనందం, వాళ్ళకి నువ్వు ఇబ్బంది పడితే ఆనందం, వాళ్ళకు నువ్వు నాశనం అయిపోతే ఆనందం. అది చూడండి, పచ్చకామెర్లు అంటారు కదా, పచ్చకామెర్లు. మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నా వాళ్ళ ఏడుపులు భరించాల్సిందే. ఏదైనా కారు కొనుక్కున్నా వాళ్ళ ఏడుపులు భరించాల్సిందే. ఏదైనా జాబ్ వచ్చినా వాళ్ళ ఏడుపులు భరించాల్సిందే. మనం కొంచెం పచ్చగా ఉన్నామంటే వాళ్ళ కళ్ళు ఏమైపోతుంటాయి? అమ్మో, రగిలిపోతుంటాయి. ఇలాంటి వాళ్ళు తగులుతుంటారు. కానీ ఈ మనస్సాక్షి నీలో నాలో ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలుగా ఈ టైప్ ఆఫ్ సైకాలజీ, ఈ టైప్ ఆఫ్ ఆలోచన విధానం, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ, ఆ మెంటాలిటీ ఉండకూడదు మనలో. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే ప్యూర్గా ఉండాలి. ఎంత ప్యూర్గా ఉండాలంటే, దేవుడు ఎంత ప్యూర్గా ఉంటాడో దేవుడిని నమ్మిన వాళ్ళు కూడా అంతే ప్యూర్గా ఉండాలి. యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చి మనకు మాదిరి చూపించి నేర్పించింది అదే. ఏమి నేర్పించారు? నాయనా,
శాస్త్రులు పరిసయ్యులు నా మీద ఎన్ని విషపు బాణాలు ప్రయోగించినా నేను వాటిని తట్టుకొని ధైర్యంగా నిలబడ్డాను తప్ప తిరిగి వాళ్ళ మీద మరలా అదే విషపు బాణాలు ప్రయోగించలేదు. ప్రయోగిస్తే వాళ్ళు ఎవరు నిలబడలేరు. తిరిగి అంటే వాళ్ళ నేచర్ అది, నా నేచర్ ఇది. వాళ్ళ నేచర్ ఏంటంటే విషాన్ని చిమ్మే నేచరు. నాది తీసుకొని ధైర్యంగా నిలబడగలిగే నేచర్. మరలా తిరిగి విషాన్ని చిమ్మే నేచర్ నాది కాదు. అది యేసుప్రభు వారి గొప్పతనం, అది యేసుప్రభు వారి ఔన్నత్యం. సో ఇన్ ద సేమ్ సెన్స్ మనం కూడా మన జీవితంలో ముందుకు కదులుతున్నప్పుడు చాలామంది ఇలాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు, చాలామంది ఇలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. ఎంతమంది అలాంటి వాళ్ళు ఎదురైనా నీ యథార్థత, నీ విజ్ఞత, నీ వివేకం కోల్పోకుండా నువ్వు మాత్రం భక్తిగా వాళ్ళని ఎదుర్కొంటూ ప్రార్థనాపూర్వకంగా ముందుకెళితే జవాబు దేవుడిస్తాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. జవాబు ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవుడిచ్చే జవాబు చాలా గట్టిగా ఉంటుంది. మనుషులు ఇచ్చే జవాబు కంటే కూడా దేవుడిచ్చే జవాబు ఎలా ఉంటుంది? చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది, చాలా బలంగా వాళ్ళ హృదయాల్లో నాటుకుంటుంది. ఎప్పుడైతే ఈ బలమైన జవాబు ఆయన ఇచ్చాడో మనిషి ఆయన ముందు నిలబడగలడు. మనిషి ఎంతటోడు చెప్పండి, ఎంతలో కనబడతాడు అంతలో మాయమైపోతాడు. మాయమైపోయే జాబితాలో మనిషి ఉన్నాడు. ఎంతలో కనబడతాడు అంతలో మాయమైపోతాడు. కాబట్టి దేవుడి యొక్క జవాబు కోసం మనం కనిపెట్టాలి. ఉదాహరణకి సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. దావీదు యథార్థవంతుడు, కన్నింగ్ మెంటాలిటీ లేదు దావీదులో, అసలు కన్నింగ్ మెంటాలిటీ లేదు. కానీ సౌలు విషపు చూపు గలవాడట. సౌలుకున్న చూపు ఏంటి? విషపు చూపు. నిజమే, కొంతమందికి విషపు చూపు ఉంటుంది. అంటే చూపులో విషం ఉంటుంది. ఎందులో ఉంటుంది విషం? చూపులో విషం ఉంటుంది. అది ఎంత విచిత్రం చూడండి. పాముకి కూరల్లో విషం, తేలుకి కుండెల్లో విషం, మనిషికి చూపుల్లో విషం. అందుకే కంటి చూపుతో చంపేస్తా అంటాడు. మనిషికి ఎందులో విషం? చూపుల్లో విషం, చూపుల్లో విషం. ఆ చూపుల్లోని విషాన్ని మన మీద ఎప్పటికప్పుడు కక్కుతూనే ఉంటారు కొంతమంది. పచ్చగా ఉన్నావా చూడలేరు. అరే వీడేంటి ఇంత డెవలప్ అయిపోయాడు, వీడేంటి ఇంత అందంగా ఉన్నాడు, వీడేంటి ఇంత మంచిగా ఉన్నాడు, వీడేంత ఇంత నీతిగా ఉన్నాడు, వీడేంత ఇంత యథార్థంగా ఉన్నాడు, వీడేంత ఇంత గొప్పగా ఉన్నాడు, వీడికి ఉద్యోగం వచ్చిందా, వీడికి ప్రమోషన్ వచ్చిందా, వీడి ఇల్లు కొనుక్కున్నాడా, వీడి ఇల్లు కట్టుకుంటున్నాడా, వీళ్ళ పిల్లలకు కూడా ఫస్ట్ క్లాసులు వస్తాయా, ఈ టైప్ ఉంటుంది అనమాట. ఏంటి వీళ్ళు కూడా బంగారం కొనుక్కున్నారా, వీళ్ళు కూడా స్కూటర్ కొనుక్కున్నారా, ఈ టైప్ ఉంటాయి కొంతమంది. అంటే ఏ చూపులు అవి? విషపు చూపులు. వాళ్ళ కళ్ళ నిండా విషం, కళ్ళ నిండా విషం. వాళ్ళు ఎవరైనా ఎదుటి వాళ్ళు బాగుంటే చూడలేరు, ఎదుటి వాళ్ళు బాగున్నారని కనబడితే వీళ్ళు చూడలేరు. వీళ్ళకి మనసుకి ఏదో రకంగా అయిపోతుంటుంది అనమాట. వాళ్ళు బాగున్నారట అని చెప్పి వీళ్ళు కుళ్ళిపోతుంటారు. సో అలాంటి పరిస్థితులు ఉన్న చోట కూడా క్రైస్తవ భక్తి జీవితం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. అప్పుడప్పుడు లారీల మీద రాస్తుంటారు చూడండి, మీ ఏడుపులే మాకు దీవెనలని. ఆటోల మీద రాస్తుంటారు, చిత్ర విచిత్రమైన క్యాప్షన్స్ పెడుతుంటారు. మీ ఏడుపులే మా దీవెనలు, మీ ఏడుపులే మా ఆశీర్వాదాలు, మీ ఏడుపే మా ఎదుగుదల అని రాస్తుంటారు చూడండి. ఆ టైప్ మెంటాలిటీ ఉండాలి. ఏడ్చేవాళ్ళు ఏడవనివ్వండి, బాధపడే వాళ్ళని మనం చూసి బాధపడే వాళ్ళని బాధపడనివ్వండి, కుళ్ళుకునే వాళ్ళని కుళ్ళుకొనివ్వండి. మనం మాత్రం ఏం చేయాలి? స్టేబుల్గా ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. నీ పని మీద నువ్వు దృష్టి పెట్టు, నీ ఎదుగుదల మీద నువ్వు దృష్టి పెట్టు, ఏడ్చే వాళ్ళని ఏడవని. ఇప్పుడు సౌలు చాలా కాన్సన్ట్రేషన్ చేశాడు, దావీదుని ఎలా చంపాలా అని, దావీదుని ఎలా నాశనం చేయాలా అని, దావీదుని ఎలా ఇబ్బంది పెట్టాలా అని, దావీదు పతనాన్ని తన కళ్ళతో చూసి ఆనందించాలన్న ఒక్క ధ్యేయంతో బతికాడు మహానుభావుడు చచ్చేంతవరకు. అదే ధ్యేయం. ఇప్పుడు నాకు ఎంత బాధ వేస్తుంది అంటే సౌలుని చూస్తుంటే, దావీదు మీద విషపు చూపు నిలిపి జీవితం అంతా వేస్ట్ చేసుకున్నాడు, తనకున్న హ్యాపీనెస్ అని పాడు చేసుకున్నాడు, ఎంజాయ్ చేయలేకపోయాడు లైఫ్ని. నా పాయింట్ అర్థమైందా మీకు? రాజు ఆల్రెడీ రాజు. ఆ సింహాసనం మీద ఉన్నంతకాలం ఆ సింహాసనాన్ని ఏమైనా ఆస్వాదించాడా? ఆ సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చోలేకపోయేవాడు, సెగ్గట్లేసినట్టు అయిపోయాడు. ఉన్న సింహాసనాన్ని ఎంజాయ్ చేయలేకపోయాడు, ఉన్న సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చోలేకపోయాడు. ఇంకెప్పుడు అతని దృష్టిలో ఎవరు ఉండేవారు? దావీదు, దావీదు, దావీదు. కను తెరిస్తే దావీదు, కను మూస్తే దావీదు, నిలుచుంటే దావీదు, పడుకుంటే దావీదు, నడుస్తుంటే దావీదు, కూర్చుంటే దావీదు, తింటుంటే దావీదు, ఇంకెక్కడికైనా వెళ్తే దావీదు. ఇంకా దావీదు తప్ప సౌలు మనసులో ఇంకా అసలు ఏమీ లేదు. ఇంకా అతను చచ్చిపోతేనే నేను హ్యాపీగా ఉంటాననే స్థితికి అతని మానసిక దౌర్బల్యం వెళ్ళిపోయింది. అదొక మానసిక దౌర్బల్యం. ఆ మానసిక దౌర్బల్యంతోనే బాధ అనుభవించాడు. చివరిదాకా అలాగే ఉన్నాడు, అలాగే చచ్చిపోయాడు. ఎండింగ్ వరకు అలాగే ఉన్నాడు, అలాగే చచ్చిపోయాడు. సో
అంటే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, అలాంటి మనస్తత్వం ఉన్నవాడు తనకున్న వాటిని బట్టి హ్యాపీగా ఉండలేడు. ఆ కుళ్ళుతో, ఆ క్రోధంతో, ఆ కోపంతో బతుకుతుంటాడు. ఉన్న వాటిని ఎంజాయ్ చేయలేడు. నీకు చాలా ఇచ్చాడు దేవుడు, నీకు చాలా సంతోషాన్ని ఇచ్చాడు, నీకు చాలా ఆనందాన్ని ఇచ్చాడు. నువ్వు ఆల్రెడీ సింహాసనం మీద ఉన్నావు, దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు. నీకు మంచి ఫుడ్ ఉంది, దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు. నీకు మంచి బట్టలు ఉన్నాయి, వేసుకోలేకపోతున్నావు. నీ మంచి జీవితం ఉంది, దాన్ని ఆస్వాదించలేకపోతున్నావు. నీ మనసు ఎప్పుడు కుళ్ళు మీద, కుతంత్రం మీద నడుస్తుంది. ఎదుటివారికి బడి ఆడవడంతోనే జీవితం సరిపోతుంది. ఎదుటివారికి బడి బాధపడటంతోనే జీవితం సరిపోతుంది. ఎదుటివారిని ద్వేషించడంతోనే జీవితం సరిపోతుంది. ఎదుటివారిని అసహించుకోవడంతోనే జీవితం సరిపోతుంది. వాళ్ళ పతనాన్ని కోరుకోవడంతోనే జీవితం సరిపోతుంది. ఇంకెప్పుడు ఇదే మెంటాలిటీ కలిగి ఉంటే నీకున్నదాన్ని నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు? నీకున్నదాన్ని నువ్వు ఎప్పుడు ఆస్వాదిస్తావు? నీకున్నదానితో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటావు? ఆలోచించండి ఒకసారి. మన లైఫ్ మందా కదా? మన లైఫ్ మందే. యూ హ్యావ్ ఎ యూనిక్ లైఫ్. నీకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఉంది. నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థితిని దేవుడిచ్చాడు. నీకంటూ ఒక ప్రత్యేకమైన అనుగ్రహాన్ని దేవుడిచ్చాడు. ఇది నువ్వు ఆస్వాదించి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. త్వరలో నీకు పిలుపు వస్తుంది. ఏమని వస్తుంది పిలుపు? రాబిడ్డ అని వస్తుంది పిలుపు. మరి పిలుపు వచ్చినప్పుడు నువ్వు ఉంటావా, వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావు. ఉన్నంత వరకు నీ పిలుపును నువ్వు పొందుకునేంత వరకు నువ్వు ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దేవుళ్ళో ఎదగాలి. ఈ కుళ్ళు మనకెందుకు? అసూయ మనకెందుకు? ద్వేషం మనకెందుకు? సో నీ చుట్టూతా అలాంటి వాతావరణం కనబడుతున్నప్పుడు క్రైస్తవుడా, నువ్వు చాలా ధైర్యంగా నిలబడు, విశ్వాసంగా నిలబడు, భయపడకు, తొట్టిర్లకు, దిగులు పడకు, జయం నీదే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఎంత స్ట్రాంగ్గా? సౌలుని ఎదుర్కోవడానికి దావీదు చేసిన యుద్ధం ఏంటి నాకు చెప్పండి మీరు. సౌలుని ఎదుర్కోవడానికి దావీదు చేసిన యుద్ధం ఏమైనా ఉందా? లేదు. గొలియాతుతో యుద్ధం చేశాడు. వడిసెలు తీసుకెళ్ళాడు, రాళ్ళు తీసుకెళ్ళాడు, చుట్టూ తిప్పాడు, విసిరాడు, నుదుట్లో చొచ్చుకుపోయేలా చేశాడు, అతన్ని ఎదిరించాడు, చంపాడు. కానీ సౌలు మీద యుద్ధం చేశాడు కానీ, గొలియాతు మీద యుద్ధం చేశాడు కానీ సౌలు మీద యుద్ధం చేయలా. సౌలు చేసే ప్రతిదాన్ని భరిస్తూ ప్రార్థిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? భరిస్తూ ప్రార్థిస్తున్నాడు. ఎందుకు సౌలు విషయంలో భరిస్తున్నాడంటే, సౌలు అభిషేకించబడినవాడు, దేవుని చేత అభిషేకం పొందినాడు. ఒక్కోసారి చూడండి, కపట సహోదరులు అనే పదం వాడాడు బైబిల్లో. ఏ సహోదరులట? కపటం. ఈ కపటంతో నిండుకున్న సహోదరత్వం అది. సేమ్ యోసేపును ద్వేషించినట్టు అన్నలు సంఘాలలో కూడా కపట సహోదరులు ఉంటారు. ఎవరైనా పాటలు బాగా పాడుతుంటే చూడలేరు, ఎవరైనా ప్రసంగాలు బాగా చేస్తుంటే చూడలేరు, ఎవరైనా దేవుని పనిలో చక్కగా వాడబడుతుంటే చూడలేరు, ఎవరైనా వాళ్ళకంటే ఎక్కువగా కనబడుతుంటే చూడలేరు, ఎవరైనా వాళ్ళకంటే ఎక్కువగా ఇస్తుంటే చూడలేరు. ఇంకా వాళ్ళని తప్ప ఎవరిని పొగడకూడదు, వాళ్ళ గురించి తప్ప ఎవరి గురించి మాడకూడదు, వాళ్ళే కనబడాలి, ఇంకెవ్వరు కనబడడానికి వీల్లేదు అన్నట్టుంటారు. కొంతమంది పరిచర్యలు కూడా ఉంటుంటారు అలాంటి వాళ్ళు. వీళ్ళు కపటత్వాన్ని ప్రదర్శిస్తారు. ఈ కపటత్వంతో నిండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతారు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఒక ఇంత నిప్పు తెచ్చుకొని జేబులో దాచుకుంటే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? నిప్పు మూట కట్టుకుని తెచ్చి జేబులో పెట్టుకుంటే ఉప్పు పొట్లం లాంటిది, ఏమవుతుంది చెప్పండి? వాట్ నెక్స్ట్? కాలిపోద్ది. నీకే ఇబ్బంది, అది నీకే బాధ, నీకే ప్రమాదం అది. అందుకే ఎప్పుడు నిప్పు మన జేబులో ఉండటానికి వీలు లేదు. నిప్పు జేబులో పెట్టుకోకూడదు. నిప్పు జేబులో పెట్టుకుని నష్టపోతావు నువ్వు. అలాగే ఎవడు కపటాన్ని మనసులో దాచుకుంటాడో వాడే నష్టపోతాడు. ప్యూర్ హార్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, స్వచ్ఛమైన పారుతున్న నది నీళ్ళలా ఉంటుంది. తేటగుంటాయి నీళ్లు. కొన్ని నదుల్లో నీళ్ళు ఎలా ఉంటాయి? తేటగుంటాయి, చూడముచ్చటగా ఉంటుంది. సో అలా ఉండాలి. అంతేగాని అమ్మో ఎప్పటికప్పుడు దుర్నీతితో, బురదతో, కల్మషంతో, మకిలితో నింపబడి నీచమైన గుణలక్షణాలతో ఉంటే అది అసలు కరెక్టే కాదు. స్వచ్ఛంగా ఉండాలి, ఎప్పుడు కూడా చాలా స్వచ్ఛంగా ఉండాలి. అలాంటి స్వచ్ఛమైన భావజాలం ఎవరు కలిగి ఉంటారో వారు దేవుని దృష్టికి ఇష్టలు. అందుకే నువ్వు ఏం చెయ్యక్కర్లే. కొన్ని సందర్భాలు ఇప్పుడు సౌలును ఎదుర్కోవడానికి, సౌలు నుంచి విడిపింపబడటానికి దావీదు చేసిన యుద్ధం ఏమీ లేదు. కానీ ఒకటి మాత్రం చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన
ప్రార్థన చేశాడు, తండ్రి అభిషిక్తుడు అయ్యా, నీ అభిషిక్తుడు, నేను ఆయన ఏం అనలేను. తీరా చూస్తుంటే నా మీద కుట్ర పన్నుతూనే ఉన్నాడు. కూతురునిచ్చి పెళ్లి కూడా చేసినట్టే ఎంత విషం ఉందో చూడండి. కూతురునిచ్చి పెళ్లి చేసి మరీ చంపాలనుకున్నాడంటే ఎంత విషం. ఆ విషానికి కారణం ఒకే ఒకటి, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఆ ఒక్క మాట నచ్చలేదంతే అతనికి. దాని వల్ల వచ్చేసింది విషం, చిన్న చీడ బయలుదేరింది లోపల. ఇంకా అది బయలుదేరి చివరి వరకు అది పాయింట్అవుట్ చేస్తూనే ఉన్నాడు, దాన్ని పట్టుకుని వేలాడుతూనే ఉన్నాడు, దాన్ని పట్టుకుని బాధపడుతూనే ఉన్నాడు. అంటే ఎక్కడో అతనికి ఘనత తగ్గిపోయిందని బాధ, అతనికంటే ఎక్కువ ఘనత ఇతనికి వెళ్ళిపోతుందని బాధ, చివరికి ఆ సింహాసనం కూడా వెళ్ళిపోతుందని బాధ. అలానేమైనా నీతిగా ఉన్నాడా? లేడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, తను నీతిగా ఉంటే సింహాసనం మిస్ అవుతుందా? మిస్ అవ్వదు. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదో పోయిందని ఏడవకండి. ఎందుకో చెప్పనా, ఏదైనా మన జీవితంలోంచి ఒకటి పోతోంది అంటే మన అపరాధం ఏదో జరిగిందని అర్థం. అక్కడ మనం ఏదో తప్పు చేస్తున్నామని అర్థం, మనం ఏదో చెడు చేస్తున్నామని అర్థం. అందుకే మన జీవితంలో నుంచి ఏదో కొన్ని బయటికి పోతుంటాయి, కొన్ని ఆశీర్వాదాలు పోతుంటాయి, కొన్ని దీవెనలు పోతుంటాయి. అంటే మనం కరెక్ట్గా లేము దేవుని ఎదుట, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాం దేవుని ఎదుట, భక్తిగా లేము. అలాంటప్పుడు కొన్ని మిస్ అయిపోతుంటాం మనం. అలా మిస్ అయినవాడు సౌలు. మాట వినలేదు. బలులు అర్పించట కంటే సమీపించి ఆలకించటం, మాట వినడం శ్రేష్టం. నువ్వు బలులు అర్పించమని దేవుడు కోరుకోవట్లా, మాట వినాలి. మాట వినకుండా నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించి, ఇష్టానుసారంగా వ్యవహరించి, నా సింహాసనం పోయిందంటే ఎవడేం చేయగలడు? సింహాసనం పోవడానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరు కారణం? సౌలే. దేవుడు చెప్పిన మాట వినుంటే కంప్లీట్గా అతని పరిపాలన ముగిసేంత వరకు దావీదును దేవుడు హోల్డ్ చేసేవాడు. ఖచ్చితంగా దావీదుకు ఒకవేళ సింహాసనం ఇద్దామని అనుకున్నా ఎప్పటి వరకు హోల్డ్ చేసేవాడు? సౌలు పూర్తయ్యేంత వరకు హోల్డ్ చేసి, సౌలును గౌరవంగా సాగనంపిన తర్వాత దాని మీదకి దావీదును తెచ్చి కూర్చోబెట్టేవాడు. కానీ సౌలు ఏం చేశాడంటే ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చే ఆ గౌరవాన్ని, దేవుడిచ్చే ఆ ఘనతను పోగొట్టుకొని దావీదుకు ఛాన్స్ ఇచ్చేలా చేశాడు. మధ్యలో ఇతని అభద్రతా భావం, ఇతని అజ్ఞానం, ఇతని అంధకార సంబంధమైన హృదయం అతని ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేలా చేసింది, అతని దీవెనను పోగొట్టుకునేలా చేసింది. ఇప్పుడు నీ దీవెన పోవడానికి, నీ ఆశీర్వాదం పోవడానికి ఇలాంటి కారణాలు కూడా ఉండొచ్చు. కొంతమంది దేవుల్లో ఉన్నట్టుగా ఉంటారు కానీ దేవుని కోసం యథార్థంగా ఉండరు. సన్నిధికి వస్తారు, నీతిగా ఉండరు. సన్నిధికి వస్తారు, లోబడరు. ఆయన చిత్తాన్ని బ్రతుకులో నెరవేర్చరు, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించరు, ఆయన కోరుకున్న విధంగా జీవించరు, ఆయనకు నచ్చినట్టుగా జీవించరు. అలా జీవించకపోవడాన్ని బట్టి వాళ్ళ బ్రతుకులో భ్రష్టత్వం అనేది మెల్లిగా సాతాను ఇంజెక్ట్ చేస్తాడు. వన్స్ నీలో భ్రష్టత్వం ఇంజెక్ట్ అయిపోయిన తర్వాత ఆశీర్వాదం కావాలన్నా నీ దగ్గరికి దేవుడు పంపడు, రాదు. సో అందుకే ఎప్పుడు కూడా ఈ సౌలు క్యారెక్టర్ మీకు ఒక పాఠం అయితే పెద్ద బండిలది. ఆ బుక్ చదివితే, సౌలు అనే బుక్ చదివితే ఎలా ఉండకూడదో నేర్పిస్తాడు. దావీద్ అనే బుక్ చదివితే ఎలా ఉండాలో నేర్పిస్తాడు. ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలో నేర్పిస్తాడు, ఎలా ఉండకూడదో నేర్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఊపిరిచ్చేవాడు దేవుడే, ఆహారం ఇచ్చేవాడు దేవుడే, సమస్తాన్ని సమకూర్చేవాడు దేవుడే. మనం ఒక ప్రయాణం సుఖవంతంగా ముగించగలిగామంటే దానికి కారణం ఎవరు? దేవుడే. ఇది ఆస్తికుడుగా భయభక్తులు, దేవుని యందు భయభక్తులు గలవాడిగా మన విశ్వాసం, అది మన నమ్మకత్వం. ఈరోజు నేను ఈ స్థితిలో, ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టగలిగాను నా దేవుని వల్లే. నేను ఈ స్థితిలో ఇంత హ్యాపీగా జీవించగలుగుతున్నాను నా తండ్రి వల్లే. నా తండ్రి కనుక లేకపోయి ఉండుంటే నేను ఇంత హ్యాపీగా జీవించలేను. నా చుట్టూతా నాకు కావలసినవన్నీ, నాకు సంబంధించినవన్నీ చక్కగా నా దేవుడు అమర్చాడు అంటే అది ఎవరి వల్ల? నా తండ్రి నా విశ్వాసాన్ని చూశాడు, నా యథార్థతను చూశాడు, నా నమ్మకత్వాన్ని చూశాడు. నా నమ్మకత్వాన్ని చూసి నాకు అన్నీ సమకూర్చి పెడుతున్నాడు. అది మనకు ఉండాల్సినటువంటి గొప్పదైనటువంటి ఆలోచన విధానం. అది ఉన్నవాడు ఎప్పటికీ తప్పిపోడు, ఎప్పటికీ చెడిపోడు. సౌల్లో అది లేదు, దావీదులో అది ఉంది. ఇప్పుడు మీరు దేవునికి ఇష్టలుగా మారిపోయారు అనుకోండి, మీ చుట్టూతా మిమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు, కుళ్ళుకునేవాళ్ళు, అసూయపడేవాళ్ళు ఉంటూనే ఉంటారు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూనే ఉంటాడు. నా పాయింట్ మీకు అర్థమైందా? ఏడ్చే వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు?
హెచ్చిస్తూనే ఉంటాడు. నిన్ను హెచ్చించటంలో ఆయనకున్న తీవ్రతను ఎవడ ఆపలేడు. నేను దావీదును రాజుని చేయాలనుకుంటున్నాను, సమూయేలుతో ముందుగానే సౌలుకి చెప్పించేశాడు. నిన్ను తీసేస్తాను, వేరే అబ్బాయిని రాజుగా చేస్తాను. దిస్ ఈజ్ మై డెసిషన్, అల్టిమేట్ డెసిషన్. నో వన్ కెన్ చేంజ్ దట్. ఎవ్వరు చేంజ్ చేయలేరు. ఎందుకంటే డెసిషన్ ఎవరిది? సుప్రీంది. హీస్ ద సుప్రీం. ఆయన డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకెవడు చేంజ్ చేయగలడు? ఇంకెవడు మార్చగలడు? ఎవడు మార్చలేడు. ఎవరి వల్ల కాదు కూడా. అర్థమైందా మీకు పాయింట్? సో ఇప్పుడు సౌలు ఆ విషయాన్ని విన్న తర్వాత ఏమైనా మార్పు చెందాడా? మారు మనసు పొందాడా? ఏమైనా ఆయన పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నాడా? లేదు. మరింత తీవ్రంగా తయారయ్యాడు. ఇప్పుడు దావీదుకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాను అనుకుంటున్నాడు. తెలియదు అతనికి దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడని. దావీదుకు వ్యతిరేకంగా చేయట్లేదు అతను యుద్ధం. ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడు యుద్ధం. ఎందుకంటే దావీదు దేవుని కుమారుడు. దావీదు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాడు. దావీదు దేవుని మాటకు లోబడుతున్నాడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దావీదుకి దేవుడు అంటే పిచ్చి ప్రేమ. కాబట్టి యుద్ధం చేసేది దావీదుతో కాదు. ఎవరితో? దేవుడితో. అదొక్కటి గుర్తిస్తే సరిపోయేది. పాపం ఎందుకో అతను ఏం చేయలేకపోయాడు, గుర్తించలేకపోయాడు. ఇప్పుడు మన చుట్టూతో ఉన్నవాళ్ళు కానివ్వండి, మన ముందట ఉన్నవాళ్ళు కానివ్వండి. ఆ మధ్యకాలంలో ఒకరు నాకు ఫోన్ చేశారు. ఏమండి, మా అపార్ట్మెంట్లో ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఓకే, మమ్మల్ని క్రిస్మస్కో ఎందుకో చిన్న మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నారట ఇంట్లో వాళ్ళు. ఏదైనా వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ సంథింగ్ ఏదో జరిగి వాళ్ళు మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నారట. అపార్ట్మెంట్లో ఒప్పుకోలేదట, గొడవ చేశారట. మేము కూడా లక్షలు పెట్టి కొనుక్కున్నామండి, కోట్లు పెట్టి కొనుక్కున్నాం, కానీ మాకు అక్కడ ఏమి ఇవ్వలేదు. అసలు మీకు సంబంధించిన ఏ కార్యక్రమం ఇక్కడ జరగడానికి వీలు లేదు. అలాగని డైలీ పెట్టేది కదా, అకేషనల్గా ఎప్పుడో ఒకసారి. అందరూ చేసుకుంటున్నప్పుడు మరి వీళ్ళకి ఆ రైట్ ఉంటుందా? ఉంటుందా? అంటే అంత సహృదయం అక్కడ లేదు వాళ్ళలో. ఎప్పుడైతే వీళ్ళు తెగించి చేసేసారో ఇంక అక్కడి నుంచి వీళ్ళ మీద విషపు చూపు నిలిపారు. ప్రతిదానికి ఇబ్బంది పెట్టడం, ప్రతిదానికి బాధ పెట్టడం, ప్రతిదానికి దుఃఖ పెట్టడం, ఇలా చేసేవారు. ఇలా చేస్తూ ఉంటే నిజంగా నేను చెప్తున్నాను, వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన ఒక్కటే చేశారు. తండ్రి, మీ సహాయం అనుగ్రహించండి. ఏంటిది, కష్టపడి ఇక్కడ కొనుక్కున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, సరే ఇక్కడ కొనుక్కున్నాం, ఇక్కడ ఉంటున్నాం, మా చుట్టూతో ఉన్న వాళ్ళే మమ్మల్ని బాధ పెడుతున్నారు, మా చుట్టూతో ఉన్న వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళు ప్రార్థన మాత్రం మొదలుపెట్టారు. ఎప్పుడైతే నిస్వార్థంగా దేవుడికి ఉత్తరం పంపించారో, ఉత్తరం రాసి పంపిస్తున్నారో, జవాబు వచ్చేసింది దేవుడి దగ్గర నుంచి. ఎంత చక్కటి జవాబు వచ్చిందంటే, ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడ్డారో వాళ్ళలో కొందరికి ఊహించని విధంగా ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి. వాళ్ళ ఇల్లులు ఇప్పుడు అద్దెకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా దాదాపు 4 అద్దెకిచ్చారు. ఆ 4 కూడా క్రైస్తవులు అయ్యారు. ఇప్పుడు వీళ్ళ బలం పెరిగిపోయింది అక్కడ. సో అందుకే ఎప్పుడు ఎవరిని తక్కువ చేయకూడదు, ముఖ్యంగా దేవుడిని అసలు తక్కువ చేయకూడదు, మంచి వాళ్ళని అసలు బాధ పెట్టకూడదు. సడన్గా వాళ్ళు నాకు ఫోన్ చేసి, అన్న ఏంటి అసలు ఇది, మా జీవితంలో మామూలు కాదు, ఎంత బాధపడ్డామో అంత ఆనందంగా ఉన్నాం ఇప్పుడు, ఎంత బాధపడ్డామో అంత హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు. ఎందుకు హ్యాపీగా ఉన్నామంటే ఒకే చోట మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళ బలం పెరిగిపోయింది, మాకు సపోర్ట్ పెరిగిపోయింది. అలాగే నీ సపోర్ట్ కూడా పెరిగిపోద్ది. భక్తిగా ఉండు, అనవసరమైన యుద్ధాలు చేయకూడదు. కొన్ని సందర్భాల్లో మౌనమే మంచిది. కొన్ని సందర్భాల్లో మౌనం చేసినంత యుద్ధం ఏది చేయదు. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో కత్తి, కర్ర, తుపాకీ కూడా చేయలేని యుద్ధాలు ఏది చేస్తుంది? మౌనం చేస్తుంది. మౌనంగా ఉండు, దేవునికి అప్పగించేయి. ప్రభువా, ఇదిగో నీకు అప్పగించేస్తున్నాను, దిస్ ఈజ్ మై ప్రాబ్లం, నువ్వు సాల్వ్ చేయి, నీకు వదిలేశాను. నా దగ్గర ఏమైనా తప్పుంటే నాకు చెప్పు తండ్రి, నీ సన్నిధిలోకి వస్తున్నానుగా, కూర్చుంటున్నాగా, నాతో మాట్లాడు, నేను దిద్దుకుంటా. నీ సేవకుడి ద్వారా నన్ను గద్దించు, నేను లోబడతా. నన్ను తిట్టు, నేను లోబడతా. నన్ను కొట్టు, అది నాకు తైలాభిషేకం, లోబడతా. నీకు అసహ్యమైంది ఏదైనా ఉంటే తీసేయి, కానీ విషయం నీ సన్నిధికి తీసుకొస్తున్నాను, విషయం నీ ముందు పెడుతున్నాను, నీవే చూసుకో. చూడండి, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. కీర్తనల గ్రంథం 52వ కీర్తన ఒకసారి ఓపెన్ చేయండి. స్పెషల్గా పాటలు రాసుకున్నాడండి మహానుభావుడు. ఆయనకు వచ్చింది అది ఒకటే. ఏంటది? బాధలో ఆదరణ కలిగించేది ఏంటి? పాటలు రాసుకున్నాడు. 52వ కీర్తన. ప్రధాన గాయకునికి ఎదోమీయుడైన దోయగు సౌలు నొద్దకు వచ్చి, దావీదు అహీమెలెకు ఇంటిలో
ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు ఏం చేయాలండి? ఇప్పుడు విషయం లీక్ అయితే పాట రాయడం ఏంటండి? విషయం లీక్ అయితే ఏం చేశాడు? పాట రాశాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? పాట అంటే అది అతని ప్రార్థన. అతని ప్రార్థనే మనకు పాట అయింది. అతని ప్రార్థనే మనకేమైంది? పాట అయింది. అతని విజ్ఞాపన మనకి పాటగా రాసిచ్చాడు. అతని బాధ, అతని ఆవేదన. అందుకే ఈ కీర్తన చదువుతున్నప్పుడు చాలామందికి సింక్ అవుతాయి ఇలాంటివి. ముఖ్యంగా మన జీవితంలో కీర్తనలు అనేవి, బైబిల్ గ్రంథంలో ఉన్న కీర్తనలు అనేవి మన లైఫ్లో చాలాసార్లు సింక్ అవుతుంటాయి, ఎక్కువ శాతం. ఎందుకంటే ఇదే బాటలో నడుస్తుంటాం కాబట్టి. జీవితం కొన్ని సందర్భాలలో వీరు వెళ్ళిన బాటలోనే మనము వెళుతుంటాం. కొన్ని అనారోగ్య పరిస్థితులు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు, కొన్ని మనం ప్రస్తుతానికి ఏ దారి దొరకని, పరిష్కారం లేని ప్రశ్నలు, ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితులు, అలాంటి స్థితిగతులలో మౌనాన్ని ఆశ్రయించి ఇలాంటి కీర్తనలో 2 చదువుకొని చక్కగా దేవునికి ప్రార్థన చేసుకుని మౌనంగా ఉండిపోతే జవాబు ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వలేని జవాబు అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. అర్థమవుతుందా? మనకి సాల్వ్ కానివి చాలా ఉంటాయి ప్రకృతిలో, ప్రపంచంలో. అర్థమవుతుందా? ఈ పజిల్స్ మనకు సాల్వ్ అవ్వవు, ఈ పజిల్స్ మనకు ఓపెన్ అవ్వవు. కానీ దేవుడు సాల్వ్ చేయలేని సమస్య అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. ఏదో రూపంలో ఆయన నీ సమస్యను ఏం చేయగలడు? సాల్వ్ చేయగలడు. ఏదో రూపంలో ఆయన నీ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడు. నువ్వు ఓపికతో ఎదురు చూడు, మౌనాన్ని ఆశ్రయించు, మౌనంగా ఉండు. తండ్రి, నేను నీ మీద ఆధారపడ్డాను ప్రభువా. తండ్రి, నేను నీకు లోబడ్డాను, ఒబే అయిపోయాను, సహాయం చేయి, విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. చాలామంది జీవితాల్లో ప్రార్థన ఉండదు. పర్సనల్గా ఎప్పుడైనా తండ్రితో మాట్లాడుతున్నారా? మిస్ అయిపోయిందా మీ లైఫ్లో అది? ఎంతమంది పర్సనల్గా డైలీ నేను నా తండ్రితో మాట్లాడతానన్న వాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. నేను నా తండ్రితో మాట్లాడతానండి, ప్రతిరోజు మాట్లాడుతూనే ఉంటాను నా తండ్రితో అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? డైలీ చూసారా? కొంతమంది లేరే. ఎందుకు లేరంటే మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ మిస్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ థింగ్ మీ లైఫ్లో మిస్ అవుతుంది. ఇది చాలా హెల్ప్ చేస్తుంది మీ లైఫ్లో, చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఒక స్పెషల్ టైం పెట్టుకోండి మీకంటూ. చక్కగా గదిలోకి వెళ్ళండి, ఒంటరిగా తలుపేసుకోండి, ప్రార్థించండి, మాట్లాడండి తండ్రితో. ఆయన వింటాడు. యూనివర్స్లో ఆయన దగ్గరికి వెళ్ళే టవర్లు చాలా ఉన్నాయి. మనకి ఎయిర్టెల్ టవర్ ఉన్నట్టు, జియో టవర్ ఉన్నట్టు, బిఎస్ఎన్ఎల్ టవర్లు ఉన్నట్టు, ఇక్కడ నుంచి మనం ఫోన్ చేస్తే అవి రిసీవ్ చేసుకుని అవతల వ్యక్తి ఎక్కడున్నా సరే పట్టుకుని అతనికి అందిస్తున్నట్టు ఈ టెక్నాలజీ దేవుడి కంటే గొప్ప టెక్నాలజీ ఎటుమంది. మీకు చాలాసార్లు చెప్పాను, ఏ టెక్నాలజీ అయినా ఆయన అనుమతిస్తేనే వచ్చింది. అది టచ్ స్క్రీన్ అయినా, మామూలు స్క్రీన్ అయినా, ఏ స్క్రీన్ అయినా ఆయన అనుమతి లేకుండా నీ దరికి ఏ టెక్నాలజీ కూడా రాదు. ఇంకా కొత్తగా కనిపెట్టబోయేవి ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎలా వస్తున్నాయి? ఆయన చిత్తం అయితేనే, ఆయన ఇస్తేనే వస్తాయి. ఆయనే నీకు ఇంత టెక్నాలజీ ఇచ్చాడంటే ఆయన దగ్గర ఎంత టెక్నాలజీ ఉంటుంది కదా. కాబట్టి మాట్లాడు తండ్రితో, వింటాడు ఆయన వింటాడు. నువ్వు మాట్లాడు, వింటాడు. ఆయన చెవియొగ్గా ఆలకిస్తున్నాడు, నువ్వు మాట్లాడు, వింటాడు. ఆయనతో చెప్పుకో, ఓపెన్గా ఆయనతో మాట్లాడు, పర్సనల్గా మాట్లాడు. అంత సాన్నిహిత్యం ఉండాలి దేవుడు అంటే. భక్తి అంటే అలా ఉండాలి. నేను మాట్లాడితే నా తండ్రి వింటాడు, నేను మాట్లాడితే నా తండ్రి నాకు జవాబు ఇస్తాడు. అలా ఉండాలి, అలాంటి సాన్నిహిత్యం ఉండాలి. అర్థమైందా? అప్పుడు ఆయన నిన్ను తప్పకుండా నీ మీద ఆయన దృష్టి పడుతుంది, కనుదృష్టి, ఆయన దృష్టి నీ మీద పడుతుంది. ఎప్పుడైతే ఆయన దృష్టి నీ మీద పడిందో ఇక నీకు తిరుగుండదు. చెప్తున్నాను, రాసి పెట్టుకో, నీకు తిరుగుండదు. నిన్నెవరు ఆపలేరు, అసలు నిన్నెవరు తొక్కలేరు, నిన్నెవరు ఇబ్బంది పెట్టలేరు, నిన్నెవరు బాధించలేరు, నిన్నెవరు హింసించలేరు, నీ మీద చెడ్డగా ఎవరు మాట్లాడలేరు. కొన్నాళ్ళకి సిగ్గుపడిపోతారు వాళ్ళు, సిగ్గుపడి తలదించుకుని అవమానంతో వెళ్ళిపోతారు. నిజానికి లాస్ట్ ఇయర్ మన మీద చాలా కొంతమంది కుట్ర పన్ని ఏదో విధంగా ఈయన చెడ్డ చేయాలి, ఏదో విధంగా ఈయన మీద చెడ్డ తీసుకురావాలి అని చాలా ట్రై చేశారు. కానీ నేను ఇచ్చిన సాక్ష్యం, ఒక ఇద్దరు అన్య సోదరులు ఒక ఆయన్ని తీసుకుని బాప్తిస్మం ఇవ్వడానికి తీసుకొచ్చారు చర్చి దగ్గరికి. వాళ్ళన్న మాట ఏంటి తెలుసా? ఏమండి, మేము ఇలాంటి వాటికి సపోర్ట్ చేయం, యాక్చువల్లీ సపోర్ట్ చేయమండి, కాకపోతే మీ మంచి మనసు మాకు నచ్చిందండి,
మీరు అందరినీ గౌరవిస్తున్నారు, అందరినీ కలుపుకుపోతున్నారు, అందరికీ సమానంగా మీరు మనిషిని మనిషిలా చూసే విలువిస్తున్నారు. ఎప్పుడైతే మీరు అలా ఇచ్చారో వెంటనే మేము కూడా అరే అసలు ఇలాంటి ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఎప్పుడు వెనకాడకూడదు. 5-6 వచ్చి చెప్పారు సెమినార్స్లో. 5-6 ఒకళ్ళిద్దరు కాదు, వాళ్ళ ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు. దాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. దేవుడు ఎప్పుడు మనల్ని ఏదో ఒక పని ఉంది, ఆయన చిత్తం ఉంది, ఆయన చిత్తం నెరవేర్చబడాలి, ఆయన చిత్తం నెరవేర్చబడాలి, ఆయన చిత్తం అనేకులకు అర్థం అవ్వాలి. అందరినీ దూరం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడు మనం సత్యాన్ని నేర్పిస్తాం జనాలకి? అంతే కదా. సో అందరినీ ప్రేమిస్తూ, అందరికీ దగ్గర అవుతూ, అందరినీ కలుపుకుంటూ పోయినప్పుడు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి దేవుని మాటలు వింటారు వాళ్ళు. అలా వినడం వల్ల ప్రయోజనం. ఆయనకి మనిషి మారాలండి, మనిషి సత్యంలోకి రావాలి, మనిషి నశించిపోకూడదు, మనిషి పాపంలో పడిపోకూడదు. వారు పాపాన్ని విడిచిపెట్టి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుని కోరిక. కనుక మనం జవాబు దేవుడి దగ్గర నుంచి వస్తుంది, మనం ఆయనకి విడిచిపెడదాం. చాలా సందర్భాల్లో నేను ఇదే నేర్పిస్తాను సంఘానికి. చూడండి ఇక్కడ ఎంత చక్కగా పాట రాస్తున్నాడు. శూరుడా 52వ కీర్తన మొదటి వచనం, 52వ కీర్తన మొదటి వచనం అందరూ చదవాలి. శూరుడా, నీవు చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టం. కపటమైన నాలుక గలవాడా అన్నాడు. చూడండి ఏ నాలుకటిది? కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. అంటే చెడిపోయిన వ్యక్తిత్వం అన్నమాట ఇది. అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. ఆయన కొడితే ఎవడైనా లేవగలడా? సుత్తుందండి, మేకుంటుంది, కోడితే ఏమైపోద్ది? దిగిపోద్ది, ఇంక లేవలేదు. అర్థమైందా? కోడితే సుత్తుతో కొడితే ఏమవుద్ది? మేకు దిగిపోద్ది. సేమ్ అలాగే ఊహించుకోండి. కొట్టేది ఎవరు ఇప్పుడు? సుత్తితో దేవుడు. దిగిపోయేది ఎవరు? ఈ కపటమైన నాలుక గలవాడు. ఒక్కసారి ఒక్క దెబ్బ సరిగా పడింది అనుకోండి, ఏమైంది? ఇంకా అది ఇదైనా చెక్క ముక్కలకు దిగుద్దేమో. ఆయన కొడితే పాతాళానికి దిగిపోతారు ఒకటే దెబ్బ. ఇది ఇంకా చెక్క ముక్కలోకే దిగుతుంది. ఆయన కానీ కొడితే ఎక్కడికి? నేరుగా పాతాళానికి ఒకటే దెబ్బ. ఇంకా మళ్ళీ లేవడాలు ఉండవు. ఎంతమంది గర్వంతో విర్రవిగిన వాళ్ళని కొడతాడైనా. నీ గర్వమే నిన్ను నాశనం చేయనన్నాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు. అవునా? రైట్. ఇప్పుడు చదవండి ఏమంటాడు అక్కడ? కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము, కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో ఏమంటారటంటే, ఇప్పుడు నీతిమంతులు జరిగిన తర్వాత చెప్పాను కదా మన అపార్ట్మెంట్లో జరిగిన సంఘటన. ఇలాగే నీతిమంతులు వాళ్ళకున్న సమస్యలన్నీ తొలగిపోయిన తర్వాత, వాళ్ళకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయిన తర్వాత, మేము ఏ తప్పు చేయలేదు, బాధింపబడ్డాం, మేము ఏ తప్పు చేయలేదు, ఇబ్బంది పడ్డాం, మేము ఏ తప్పు చేయలేదు, అవమానాలు ఎదుర్కొన్నాం, మేము ఏ తప్పు చేయలేదు, నిందలు ఎదుర్కొన్నాం, మేము ఏ తప్పు చేయలేదు, శోధనలు ఎదుర్కొన్నాం, బాధలు ఎదుర్కొన్నాం, దుఃఖాన్ని భరించాం అని ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళందరూ అనుకుంటారు. ఏమని అనుకుంటారంటే, నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి. వినండి జాగ్రత్తగా, చదవండి జాగ్రత్తగా. 6వ వచనం, 52వ కీర్తన 6వ వచనం. నీతిమంతులు దాన్ని చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక. ఏంటట? దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటునే కొనినవాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు. తర్వాత, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎలా ఉన్నాను అంటున్నాడు? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెడుతున్నాను అన్నాడు అక్కడ. నేను దాన్ని స్మరించి ఏం చేస్తున్నాను? కనిపెడుతున్నాను. కంగారైపోవట్లేదు. నాకు నిరీక్షణ ఉంది, నేను భయపడను. తండ్రి, నేను ప్రార్థన మాత్రం చేస్తా. అందుకే ఎప్పుడు విశ్వాసుల జోలికి పోకూడదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేస్తారు. భయపడాలి. ఒక విశ్వాసి జోలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? భయపడాలి. ఏం చేస్తాడు అతను? ప్రార్థన చేస్తాడు. నాయన ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అలాగని చేపిస్తాడా? చచ్చిపోవాలని కోరుకుంటాడా? ఒక మాట చూపిస్తాను, చాలా బాగుంటుంది.
59వ కీర్తన, అదే 59వ కీర్తనలో 59వ కీర్తన ప్రధాన గాయకుడి కట్ట చూడండి ఏం రాశాడో. అల్తషేతను రాగం మీద పాడదగినది, దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము అని అందు చూడండి. దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి వద్ద పొంచి ఉన్నప్పుడు అతడు రచించినది. ఇది ఎక్కడ కూడా అండి బాబు? చంపడానికి ఎవడైనా ఇంటి దగ్గర పొంచి ఉంటే పాటలు రాస్తాడు ఎవడైనా? చంపడానికి ఎవడైనా ఇంటి దగ్గర కాపు కాసాడంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు, లేకపోతే పారిపోతాడు అంతే, లేకపోతే ఇలా సైన్యాన్ని వేసుకుని ఎదుర్కోవడానికి వెళ్తాడు. ఆప్షన్స్. కానీ ఏం చేస్తున్నాడట? పాట రాసుకుంటున్నాడు, చక్క ఒక విజ్ఞాపన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. తండ్రి ఏంటి ప్రభు అయితే మీకు విషయం చెప్పనా? చాలాసార్లు దావీదు సౌలుకు దొరికేశాడు. పాయింట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో మళ్ళీ దేవుడు సౌలును దావీదుకు దొరికేలా చేశాడు. అక్కడే ఒక సైన్ ఇస్తున్నాడు, ఒక సిగ్నల్ ఇస్తున్నాడు. నాయనా నిన్ను ఆయన పట్టుకోవడం కాదు, ఆయనే నీకు దొరుకుతున్నాడు. అంటే ఇది నా కృప. బటన్ నువ్వు నొక్కొచ్చు ఇప్పుడు, కానీ నొక్కట్లా. బటన్ నీ చేతికి ఇస్తున్నాడు, నొక్కట్లా. అప్పుడు కూడా నిన్ను చెక్ చేస్తున్నాడు సుమా. అప్పుడు కూడా నేను చెక్ చేస్తున్నావు, నువ్వు పీక నొక్కేస్తావా నొక్కవని. నొక్కట్లా. చెంగు కత్తిరించుకు వెళ్ళిపోయాడు ఒకసారి. ఏంటట? చెంగు కత్తిరించుకుని వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి పిలుస్తున్నట్ట, ఇదిగో బాబయ్య నీ చెంగు కత్తిరించాను. చెంగు కత్తిరించినోడికి పీక కత్తిరించడం పెద్ద విషయమా చెప్పు? ఇంకా కత్తిరించలేదు. ఎందుకో తెలుసా? నువ్వు అభిషేకించబడిన వాడివి. ఎందుకు అనవసరంగా? వద్దు, ఉగ్రత తెచ్చుకోకు నువ్వు. నేను వదిలేశాను దేవునికి. నేను ఇంక నీ ప్రస్తావన తీసుకురాను. నేను నిన్ను వదిలేశాను, నేను పట్టించుకోవట్లేదు. అయినా ఎందుకు పదే పదే నన్ను వెంటాడుతున్నావు? పదే పదే ఎందుకు నా ప్రస్తావన తీసుకొస్తున్నావు? పదే ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? నేను వదిలేశాను నేను దేవుడికి. చెంగు కత్తిరించుకు దూరంగా వెళ్ళిపోయి చూస్తున్నాడు. అది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరితో యుద్ధాలు చేయకండి, ప్రార్థన చేయండి. ఎవరితో వద్దు, గొడవలొద్దు, మౌనంగా ఉండండి. మౌనంగా ఉంటే కార్యం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. భక్తిని కాపాడుకోండి. మరలా చెప్తున్నాను, భక్తిని మాత్రం ఖచ్చితంగా కాపాడుకోండి. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో అంటే మాటలతో బాధించేవాళ్ళు మనకేమీ నష్టం లేదు, మాటలే. ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు అనుకుంటే మాత్రం మనకేమైనా కండ రాలిపోయింది, ఇటు చెవులు రాలిపోయినాయి, ముక్కు రాలిపోయింది, నోరు రాలిపోయింది, ఈ గురించి చెడ్డగా చెప్పుకుంటూ తిరుగుతుంటారు. తిరగని ఇంకో 10 మందికి చెప్తారు వాళ్ళ నోరు నొప్పి. అలాగే నీ క్యారెక్టర్ ఏమైనా అయిపోయిందా? నీకేమైనా ముక్కు రాలిపోయిందా, నోరు రాలిపోయిందా, కళ్ళు రాలిపోయినాయా? ఏం లేదుగా. నీ చెవుని పడతా ఉంటాయి. పాలన వాళ్ళు మిమ్మల్ని ఇలా అన్నారండి, అన్నారా అన్నివ్వండి. ఇంకా దారుణంగా అన్నారండి, అన్నారా అన్నివ్వండి. ఇంకా చండాలంగా మాట్లాడుతున్నారండి, మాట్లాడారా మాట్లాడినివ్వండి. ఇప్పుడు ఏమనాలంటే అశుద్ధంలో నుంచి సువాసన వస్తుందని ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తారేంటి? అశుద్ధం నేచర్ ఏంటి? మీరు చెప్పండి, దాని నేచర్ ఏంటి? దుర్గంధమా సుగంధమా? దుర్గంధం. దాని నుంచి మీరు మంచి ఎక్స్పెక్ట్ చేస్తే మనకంటే మూర్ఖులు ఉండరు. ఇప్పుడు దాన్ని ఎలాగైనా మార్చాలండి, ఒక 100 లీటర్ల సెంటు తెచ్చైనా దాని మీద పోయాలండి అనుకున్నావు అనుకో, నీకంటే పిచ్చోడు ఇంకొకటి ఉండడని అర్థం ప్రపంచంలో. దాని నేచర్ అదే. నువ్వు ఎంత ట్రై చేసినా అది మారదు. నువ్వు సెంటు తెచ్చిపోస్తే సెంటు వృధా అయిపోద్ది. మళ్ళీ ఆ సెంట్లోంచి కూడా ఇది బయటకు వచ్చి అంటది. అనవసరంగా సెంట్ అంతా ఏమైపోయింది? వేస్ట్ అయిపోయింది. చుట్టూ తప్పోసాను కదా సెంట్ నీలో అంటే, అబ్బాయి మన కాడ పని చేయాలంటివి, మనంతా మాస్ మసాలా అంటది అది. దీన్ని డామినేట్ చేయగలిగే పవర్ ఉంది మన కాడ అంటది. అంత పవర్ ఉన్నదాన్ని హృదయంలో ఉంచుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు మీద నుంచి అత్తరుతో స్నానం చేపిస్తా అంటే మారరింకాళ్ళు. వాళ్ళంతే నువ్వు యాక్సెప్ట్ చేసి ముక్కు మూసుకుని వెళ్ళిపో. వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఏం చేస్తావు? ముక్కు మూసుకుని వెళ్ళిపో. మార్చడానికి ప్రయత్నించుకో. అది మారదు సుమి. నీకు అంటుకుందంటే నువ్వు అలాగ అయిపోతావు. దరిద్రం నీ దగ్గరికి ఎవడు రాడు అప్పుడు. అందుకని దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు, దాన్ని తీయడానికి ప్రయత్నం చేయకూడదు. మనం ఏం చేయాలి? కీప్ గోయింగ్. పట్టించుకోకుండా పో. దాన్ని అలా వదిలేయి, ఆ కంపును అలా వదిలేయి. ఎప్పుడైతే ఆ దుష్టత్వాన్ని, ఆ దుర్నీతిని, ఆ నీచ గుణం గల వాళ్ళని అలా వదిలేసి నీ పన్ను చూసుకుంటున్నావో, మున్సిపాలిటీ వాళ్ళని దేవుడు పంపిస్తాడు క్లీనింగ్కి. ఇంకా అసలు నామరూపాలు లేకుండా చేసేస్తారు, పెనాయిలు కొట్టేసి. ఇంకా దుర్గంధమే అక్కడి నుంచి సమూలంగా ఏమైపోద్ది? నాశనం. ఆ నాశనం జరిగేంత వరకు నువ్వు ఓపికగా ప్రార్థన చేయి. తండ్రి నేను ఏ తప్పు చేయలేదు, నా హృదయం నీకు కనబడుతుంది నాయన, నేను ఎక్కడ తప్పుగా ప్రవర్తించలేదు, నీకు తెలుస్తుంది నాయన. అయితే ఆ కంపుని నీ చేతుల్లో పెట్టేస్తున్నాను నాయన, మున్సిపాలిటీ వాళ్ళకి త్వరగా అప్పగించుకో, నాకు సంబంధం
లేదు నేనేమన్నా కూడా, నేనేమన్నా అలా పోతున్నాను అంతే. కీప్ గోయింగ్, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. కామ్గా వెళ్ళిపో అంతే. నీ పన్ను చేసుకో, ప్రార్థన చేయి. చచ్చిపోవాలని మాత్రం కోరుకోకు. ఎందుకంటే మన లక్షణం అది కాదు, మన లక్షణం అది కాదు. అంతే, మనం మౌనంగా ఉన్నాం, పని ఆయన చేశాడు. చదవండి ఇక్కడ 59వ కీర్తనలో చదవండి, ఏమన్నాడు? నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పించుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణము తీయాలని వారు పొంచి ఉన్నారు. వాళ్ళ కోరిక ఏంటంటే నన్ను చంపాలని. నేను చచ్చిపోతే వాళ్ళకి ఆనందం. అలానే వాళ్ళు ఏమైనా చచ్చిపోకుండా ఇమ్మోటల్స్లా ఉండిపోతారా? వాళ్ళు ఏమైనా ఇమ్మోటల్సా? ఏం కాదు. వాళ్ళు కూడా ఏదో రోజు ఏమవుతారు? చచ్చిపోతారు. కానీ వాళ్ళ కోరిక ఏంటంటే నువ్వు చచ్చిపోతే చూసి ఆనందించాలి, అంతే. పాయసం తిన్నట్టు ఉంటుంది వాళ్ళకి. రేపు పొద్దున వాళ్ళు చచ్చిపోతారు. రేపు పొద్దున ఇంకోటి పాయసం తింటాడు, వీళ్ళ పేరు చెప్పుకో తినాను, వీళ్ళకి తెలియదు. అంటే వీళ్ళు తినానికి కూడా పాయసం పెడతారు కదా, ఆ సంగతి వీళ్ళకి తెలీదు. మనకు కూడా దినం అవుతుంది. మన దినానికి కూడా కొంతమంది భోజనాలకు వస్తారు, మన పేరు చెప్పుకుని కూడా ఆకులు మడత ఎడతారు. ఆకులు మడత ఎవడు పెట్టాలట? దినం భోజనానికి వెళ్ళినప్పుడు ఆకులు మనమే మడత పెట్టాలట. అంటే ఈడు సచ్చాడని అర్థమేమో నాకు తెలియదు. మరి దానికి ఆ సైన్ ఏంటో తెలియదు. ఈయన మూసి వేసామని మన ఏపి కట్టాలట మడత, అటేపు కట్టకూడదంట. ఈయన కప్పేసాం, ఆల్రెడీ తినేసాం అని ఎట్టాలట మడత. మరి అలాంటి మడతలో ఏదో రోజు మనకు కూడా పెడతారా పెట్టరా? అయ్యో, మన పుట్టినరోజులు మనం చేసుకుంటాం కానీ మన దినం అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అది విచిత్రం ఇక్కడ ఈ లోకంలో. మన దినం అందరూ ఎలా ఏం చేసుకుంటారు? సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు అర్థం కాదు. దినం భోజనాలు కూడా ఈరోజు పెళ్లి భోజనాలు రేంజ్లో పెడుతున్నారు, అన్ని రకాలు పెడుతున్నారు. సంతృప్తి తినండి అన్నాడు, చచ్చినందుకు పండగ చేసుకుందాం అన్నట్టు. రూపాయి ఖర్చు మనకు లేదు. మనల్ని ఎవడో ఈఎంఐ కట్టమండో, మనల్ని ఎవడో లెక్కడగడో, మనం దేనికి బిల్లు కూడా ఇవ్వక్కర్లే, ఆల్రెడీ పోయాం. కానీ మన పేరు చెప్పుకుని మన ఫోటో పెట్టి మరి ఇక్కడ ఏం చేసుకుంటున్నారు? సెలబ్రేట్ చేసుకుంటారు. హ్యాపీ డెత్ డే టు యూ అన్నట్టు ఉంది అది. ఏడది? హ్యాపీ డెత్ డే టు యూ అని మనకు విష్ చెప్తూ తిన్నట్టుంది పరిస్థితి. సరే, ఆ రోజు ఒకటి వస్తుంది. అందుకే ఇక్కడ అంటాడు, నా ప్రాణము తీయాలని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు. ఎంత బాగుందో చూసారా పాయింట్. ఈ క్లారిటీ ఉండాలంటే ప్రార్థన చేసేటప్పుడు. ప్రార్థన చేస్తాడు మనకేముండాలి అంటే, సగం నాది తప్పు ఉంది ప్రభా, సగం వాళ్ళ తప్పు ఉంటే సగం నాది తప్పు ఉంది ప్రభా, మరి నా తప్పుని కప్పెట్టేసి వాళ్ళ తప్పుని బట్టి ఎదురు చేయి ప్రభా అంటే మళ్ళీ ఆ ప్రార్థనకు వర్కౌట్ అవుతారు నాయన. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. అంటే నాది కొంత ఉందండి, వాళ్ళది ఇంకొంత ఉందండి, ముందు వాళ్ళు ఇలాగ అన్నారండి, తర్వాత ఇలా అన్నానండి, తర్వాత ఇలా జరిగిందండి, అలాగ అయిందండి, ఇలా ఈ ఎక్స్ప్లెనేషన్ ఉండకూడదు. ఇక్కడ క్లీన్ సర్టిఫికేట్ దేవుడికి ఇచ్చే విధంగా ఉండాలి. దావీదు విషయంలో ఇచ్చినట్టు. దావీదు ఇక్కడ కంప్లీట్గా క్లీన్ సర్టిఫికేట్తో ఉన్నాడు. సౌలుకి అసలు క్లీన్ సర్టిఫికేట్ లేదు. అందుకని ప్రార్థన వర్కౌట్ అయింది. అంతేగాని సగం సౌలులాగా ఉన్నాను, సగం ఏమో మంచిగా ఉన్నానంటే ఆ ప్రార్థనకి జవాబు రాదు. అర్థమైందా? రైట్. ఇక్కడ ఏమన్నాడంటే, యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే నా మీద పోగుపడిపోతున్నారు వాళ్ళు. ఊరకయే మా మీద పడ్డారు వాళ్ళు. ఊరకే కుళ్ళు, అసూయ, ద్వేషం, కక్ష, కుట్ర. ఊరకే నేను ఎదుగుతుని చూడలేక, నేను బాగుంటే చూడలేక, నేను హ్యాపీగా ఉంటే చూడలేక, నేను వర్ధిల్లుతుంటే చూడలేక, ఊరకే అన్నాడు. అక్కడ చూడండి, నా యందు ఏ అక్రమమును లేకున్నాను. అబ్బా, ఎంత గొప్ప ప్రార్థన అండి ఇది, ఎంత ప్యూర్గా ఉందండి ప్రార్థన. చూసారా ప్రార్థన ఎంత బాగుందో? నా యందు ఏ అక్రమము లేకున్నాను, వారు పరుగులెత్తి సిద్ధపడుతున్నారు, నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము తండ్రి. యూనివర్స్లో నుండి సంకేతాలు వెళ్ళిపోతున్నాయి సృష్టికర్తకి, క్రియేటర్కి. ఈ యూనివర్స్ మొత్తం సంకేతం తీసుకెళ్ళగలిగే ఛానల్ ఇది. ఆయన నెట్వర్క్ ఆయనకు ఉంది. గాల్లో నుండి మనకే వెళ్ళట్లేదు ఫోన్ కాల్స్, దేవుడికి కూడా వెళ్తాయి. నీకే ఎంత టెక్నాలజీ ఉంటే దేవుడికి ఇంకెంత టెక్నాలజీ ఉండాలి. టెక్నాలజీ అంతటిగా ఆయనే బాప్, ఆయనే తండ్రి. అర్థమైందా? రైట్. సైన్యములకు అధిపతి యెహోవా ఆయన దేవ, ఇశ్రాయేలీయుల దేవ, అన్యజనులందరినీ శిక్షించుటకే మేల్కొనుము, అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సాయంకాలమున వారు మరల వచ్చెదరు, కుక్కవలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రొక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. వారి పెదవులలో ఏమన్నాయి అంటున్నాడు? కత్తులున్నవి. నిజమే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు
కలరు. కొంతమంది మాటలతో బాధపెడుతుంటారు మిమ్మల్ని, రెచ్చగొడుతుంటారు మిమ్మల్ని. మీరు రెచ్చిపోయి అనవసరంగా మాటలు విని ఊగిపోయారు అనుకోండి, ఆ తర్వాత నష్టం ఎవరికి? మీకే. అందుకే కామ్ గోయింగ్ అంటున్నాను. కీప్ కామ్, మౌనంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. కొన్ని పట్టించుకోకండి, అలా వదిలేయండి. కొన్ని అలా వదిలేస్తుంటే జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. నువ్వు మాత్రం ఎలా ఉంటావు? ప్రశాంతంగా ఉంటావు. గలిబిలి అవ్వద్దు, నీ జీవితాన్ని గలిబిలి చేసుకోవద్దు, నీ మనసు గలిబిలి చేసుకోవద్దు. ప్రశాంతంగా ఉండు, దేవుడు నీకు జవాబిస్తాడు. ఓపికగా ఉండు, వేచి చూడు. ఇక్కడ ఏమంటాడంటే, నా దేవుడు నా బలమా, 9వ వచనం, నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును అని అన్నాడు. 11వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. వారిని చంపకుము అన్నాడు. ఏమన్నాడు? వారిని చంపకుము, ఏలయనగా నా ప్రజలు దానిని మరిచిపోదురేమో. వాళ్ళని చంపొద్దు తండ్రి అన్నాడు. వారిని చంపకు. నెక్స్ట్, మా కేడమైన ప్రభువా నీ బలము చేత వారిని చెల్లాచెదరు చేసి అనగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురుగాక. వాళ్ళ క్యారెక్టర్ ఏంటట? శాపాలు, అబద్ధాలు, వాళ్ళ గర్వం, వారి నోటి పాపం, వారి మాట వల్ల కలిగే పాపం బట్టి వారిని నీవు అనగద్రొక్కుదువుగాక అన్నాడు. అందుకే రివెంజ్లు ఎందుకండి? మనకి అంత ఖాళీ ఉందా? మనకి రివెంజ్లు తీర్చుకునే అంత ఖాళీ ఏందండి? దేవుడు మంచి లైఫ్ ఇస్తే మనకి రివెంజ్లు, డ్యామేజ్లు అవసరమా? అవసరం లేదు, వదిలేద్దాం. ఫ్రీ బర్డ్ లాగా ప్రశాంతంగా, హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా నీకు ఇవ్వబడిన యునిక్ లైఫ్ దాన్ని జీవించు. నీ బ్రతుకును అందంగా అలంకరించుకో. సంతోషంతో ఉండు, ఆనందంతో ఉండు, హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఉండు. దేవుడు నేను చూసుకుంటాడు. భక్తిగా ఉండు, నీకు ఇవ్వాల్సింది ఆయన ఇస్తాడు. నేను అదే చెప్తున్నా. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే ఏ మానవుడు నిన్ను తగ్గించలేడు. దేవుడు నిన్ను లేపాలనుకుంటే ఏ మానవుడు నిన్ను తొక్కలేడు. దేవుడు నిన్ను గణపరచాలనుకుంటే ఏ మానవుడు నిన్ను అవమానపరచలేడు. అందుకే దేవునితో ఉంటే ఆ బలం వేరు, ఆ శక్తి వేరు. ఇది దేవుని పిల్లలుగా మనకు తెలుసు. ఈ అనుభవాలు మనకు తెలుసు. మన జీవితానికి తెలుసు ఈ అనుభవాలు. ఈ అనుభవాలు మనకు అర్థమవుతాయి. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయుడు. నా తండ్రి బలమే నా బలం, నా తండ్రి ఇచ్చే శక్తే నా శక్తి. అందుకే నేను అంటాను, మన పిల్లలు మౌనంగా ఉండండి, విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి. యూనివర్స్కి లెటర్లు పెట్టండి, లెటర్ల మీద లెటర్లు పెట్టండి. ఈ యూనివర్స్లో నుంచే ఎవరి దగ్గరికి వెళ్తాయి? అవి దేవుని సన్నిధికి వెళ్తాయి. దట్ ఈజ్ అవర్ బిలీఫ్ సిస్టమ్. అది మన విశ్వాసం. ప్రూఫ్లు ఉండవు దీనికి, ఫలితాలే ప్రూఫ్. ఏంటి ప్రూఫ్? వచ్చే ఫలితాలే ప్రూఫ్. ఆ ప్రూఫ్ వచ్చేంత వరకు నువ్వు లెటర్ పెట్టు, అర్జీ పెట్టు, విజ్ఞాపన చేయి. తండ్రి, ఇదిగో నా జీవితం ఇది నీ కళ్ళ ముందు పెడుతున్నా, ప్లీజ్ హెల్ప్ మీ మై లార్డ్. నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నా, నా సమస్య నీ చేతుల్లో పెడుతున్నా, నాకు సమాధానం ఇవ్వు తండ్రి. నువ్వు ఇవ్వగల దేవుడవు. పేతురు పత్రికలో ఒక మాట చెప్తాడండి. పేతురు పత్రికలో నూతన నిబంధనలో ఒక చక్కటి మాట చెప్తాడు పేతురు గారు. ఇది భక్తులకు మాత్రమే వర్తిస్తుమా, భక్తిహీనులు తీసుకోవద్దు. ఇది ఎవరికిది? భక్తులకు మాత్రమే. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినాలట. అందరికీ ఏ దినాలు ఇష్టం అండి? చెప్పండి, అందరికీ ఏ దినాలు ఇష్టం? మీ దినాలు మంచిగా ఉండాలి, చెడ్డగా ఉండాలా? హ్యాపీ డేస్ ఉండాలి లైఫ్లో, హ్యాపీ లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలండి. అందరూ అదే కోరుకుంటామండి. ఏడుస్తూ కాలం వెళ్ళదీయాలని ఎవడనుకుంటాడు? బాధగా బతకాలని ఎవడనుకుంటాడు? కష్టాలతో కన్నీళ్లతో కాలం గడపాలని ఎవడనుకుంటాడు? అందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటారు. ఎమ్ రైట్ ఆర్ రాంగ్? రైట్. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరి లైఫ్ బాగుండాలి, అందరూ ఎదగాలి. నేను ఎప్పుడు చెప్తాను, దేవుని పిల్లలారా మీరు ఎదగాలి, దేవుని పిల్లలారా మీ కుటుంబాలు ఎదగాలి, మీ బిడ్డలు ఎదగాలి. మీరు ఎలాగే ఉండిపోకూడదు. మీ లైఫ్లో కొత్త కొత్త పొంతలు మీరు తొక్కాలి. ఎవరు సాధించలేని విజయాలు మీరు సాధించాలి. అన్ని రంగాలలో మీరు అభివృద్ధి చెందాలి. గొప్ప స్థాయికి మీరు ఎదగాలి. గొప్ప వాళ్ళుగా మీరు మీ పిల్లలు నిలబడాలి. అలా నిలబడి చెప్పాలి, ఆమె క్రిస్టియన్. ఎంత బాగుందో తెలుసు అది. ఏమని చెప్పాలి? ఆమె క్రిస్టియన్, ఆమె బిలీవర్, ఆమె సన్ ఆఫ్ గాడ్. భలే ఉంటుందండి. ఆ రేంజ్కి ఎదిగా మాట అనాలి. ఆమె సన్ ఆఫ్ గాడ్, ఆమె బిలీవర్,
ఆమె క్రిస్టియన్ అని చెప్పాలి. ఆ స్థాయి ఉండాలి మనకి, అలా సాధించాలి. నేను పొద్దునే చెప్పాను ఒక మాట, చచ్చిపోయే లోపు దేవుని పనేమో భారం, అది నా సువార్త ప్రకటింపవలసిన భారం మీ మీద మోపబడింది. అది ఎలాగూ తప్పదు. చచ్చేంతవరకు నువ్వు బతికున్నా చేయాలి, చచ్చేంతవరకు చేయాలి. నువ్వు మంచి స్థితిలో ఉన్నా చేయాలి, మంచి స్థితిలో లేకపోయినా చేయాలి. నువ్వు పేదవాడివైనా చేయాలి, కలిమిలో ఉన్నవాడివైనా చేయాలి. సో ఇది పక్కన పెట్టండి, సెపరేట్ వింగ్ అది. ఇంక ఈ పక్కన ఉన్నది భౌతికంగా బతకటం. దానికి నువ్వు ఉద్యోగం చేస్తావా, వ్యాపారం చేస్తావా, ఇంకోటి చేస్తావా, ఏం చేస్తావు, చదువుకుని ఇంకోటి సంపాదించుకుంటావా, ఎత్తైన స్థితికి వెళ్తావా, లేకపోతే ఇంకేదైనా సక్సెస్ రూట్లో సక్సెస్ అవుతావా, ఎలా అయినా లైఫ్ లీడ్ చేయాలా వద్దా? చెప్పండి, లీడ్ చేయాలా వద్దా? చేయాలా. ఆ లైఫ్ని మామూలు సాదాసీదాగా గడిపేయడం కంటే కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళటానికి ట్రై చేయండి అని యవనస్తులందరికీ చెప్తాను నేను. కష్టపడండి, ప్రార్థన చేయండి. దావీదు గొర్రెలు కాసుకుంటూనే ఉండిపోయినా జీవితం పోయేది. పాటలు ఎలాగో రాస్తాడు, గొర్రెలు కాసుకున్నప్పుడు కీర్తనలు రాశాడు. రాజయ్యకు కూడా ఏం రాశాడు? కీర్తనలు రాశాడు. అంటే గొర్రెలు కాసుకున్నప్పుడు దేవుని పని చేశాడు, రాజయ్యకు కూడా దేవుని పని చేశాడు. యోసేపు బానిసగా బతికి చాకరీలు చేసుకుంటున్నప్పుడు దేవుని కోసం బతికాడు, ప్రధాన అయ్యాక కూడా దేవుని కోసం బతికాడు. అక్కడ భక్తి జీవితం మారలా, కానీ పొజిషన్ మారింది, బ్రతుకుల పొజిషన్ మారింది. అలాగే మీ పొజిషన్స్ కూడా మారాలి. నేను అదే చెప్తున్నాను, ఎప్పటికీ ఒకలాగే ఉండిపోవద్దు. ఏం చేయగలవో చెయ్యి. ఇది చిన్న జీవితం, 60 ఏళ్ళు ఉంటుంది, 70 ఏళ్ళు ఉంటుంది. ఏం సాధించాలో సాధించి చూపించు. అక్కడికి వెళ్ళాక చెప్పు, మెట్టెక్కాక చెప్పు, మేడ ఎక్కాక చెప్పు, ఆమె బిలీవర్, నా వెనక నా తండ్రి ఉన్నాడు, నా వెనక నా భక్తి జీవితం ఉంది, నా వెనక నా ప్రార్థన ఉంది, నా వెనక నేను విన్న వాక్యం ఉంది, నా వెనక నా దేవుడు ఉన్నాడు అని గర్వంగా చెప్పు. సత్యం ప్రకటిస్తూనే, సత్యంలో ఎదుగుతూనే, ఎలాగూ భౌతికమైన జీవితం జీవించాలి కదా. జీవించాలా, జీవించద్దా? ఎలాగూ జీవితం ఉంది ఇక్కడ. ఈ జీవితాన్ని ఉన్నతంగా మలుచుకో, ఈ జీవితాన్ని గొప్పగా మలుచుకో. ఈ జీవితంలో నువ్వు ఎక్కడ తగ్గొద్దు, అదే చెప్తున్నాను నేను. ఎక్కాలి పైకి, కొట్టాలి గట్టిగా. అన్యజనులే అంతగా ఎదుగుతున్నప్పుడు మనం ఎందుకు మన జీవితాన్ని అలా చిన్నగా వదిలేయాలా? వదలకూడదు, గొప్ప స్థాయికి ఎదగాలి. అందుకే చదువుకునే పిల్లలకి చెప్తాను, చదివితే గట్టిగా చదవండి, అంతేగాని తెంగర చదువులు చదవకండి. మీ అమ్మా నాన్నలకి డబ్బులు లాస్, అంతేనా? చదివితే ఎలా చదవండి? గట్టి చదవండి, కోరితే గట్టి కొట్టండి, అంతే. ఏదైనా చేస్తే గట్టి చేయి, ఎక్కువ పైకి ఎక్కుపో, అక్కడికి వెళ్ళి చెప్పు, నేను నా ప్రభువునందు విశ్వాసము గలవాడను గలదానను. ఏదైనా చేస్తే బలంగా చేయి. ఇటు లోకంలోనూ నువ్వు సంపాదించుకో, అంటే ఖ్యాతిని సాధించు. ఎన్ని శ్రమలు వచ్చినా కృంగిపోకు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కృంగిపోకు, ఎంత శోధించినా కృంగిపోకు. ఎలాగూ లైఫ్ లీడ్ అవుతుంది, చేసుకో. దేవుడు నిన్ను విడివడు, ఎడబాయుడు. అలాగని ఈ లోకం కోసం ఆయన వెంబడించుకో, అది చాలా పెద్ద ప్రమాదం అయిపోద్ది. అర్థమైందా? ఈ లోకాశలతో ఆయన వెంబడించుకో. ఇది ఏమైనా ఉండదు, ఇది పోద్ది, అదే ఉంటుంది. ఈ సంగతి మనకు తెలుసు. ఏం ఉండదు ఇక్కడ. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమవుతారు. అలాగే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి మనం. అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది సూత్రం. ఇది కొంచెం కనబడగానే మనకు పొగరెక్కువైపోయింది అనుకోండి, ఉన్నది పోద్ది. అందుకే భక్తులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎదిగే కొలది దేవుని సన్నిధిలో ఏమవ్వాలి? వదగాలి. అప్పుడు ఇంకా దీవెనతో నింపబడతావు. అలాగని ఈ లోకం కోసం ఈ జీవితకాలం మట్టుకే నువ్వు క్రీస్తునందు నిరీక్షించకూడదు. ఏదో నాకు దేవుడు రోగం తగ్గిస్తాడనే దేవుడిని నమ్ముకున్నానండి, దేవుడు ఉద్యోగం ఇస్తాడనే దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు అప్పులు తీరుస్తాడనే దేవుడిని నమ్ముకున్నాను. ఆ భావజాలం నీ బ్రతుకులు ఎప్పుడూ కనబడకూడదు. అది మంచి పద్ధతి కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, నాకేదో చేస్తే నేను నమ్ముతా, నాకేం చేయకపోతే నేను నమ్మను అన్నట్టు. తండ్రికి మనకున్న బంధం అలాంటి బంధం కాదు. ఎందుకంటే ఇవేవి ఉండవు, ఆ సంగతి మనకు తెలుసు. అయినా నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు దేవునిలో ఎదుగుతూ లోకంలో కూడా ఉన్నతంగా నిలబడు, గౌరవంగా నిలబడు, గర్వంగా నిలబడు. గర్వం అంటే దేవుని ముందు ప్రదర్శించేది కాదు, మనుషుల ముందు ప్రదర్శించేది కాదు. అతిశయం లోపల ఉండాలి, అది లోపల ఉండాలి. పౌలు అంటాడు, అతిశయపడటం నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చాను అంటాడు. అలాగ ఉండాలి. చనిపోయారు గణరాజు గారు, మన పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటే అది చెప్పాను నేను, వాళ్ళ పిల్లలిద్దరికి ఏడవకండి, మీ కన్నీళ్ళు లోపల దాచుకోండి, కసిగా మార్చుకోండి. మీ నాన్న ఏదైతే సాధించాలని మీ విషయంలో కోరుకున్నాడో అవి సాధించి చూపించండి, ఆయన సంతోషిస్తాడని చెప్పాను.
వాళ్ళ నాన్నగారు నాకు ఎప్పుడు చెప్పేవాడు, ఏమండి మా డాడీ చెప్పులు కుట్టేవాడండి అని చెప్పేవాడు. మా డాడీ చెప్పులు కుట్టేవాడు. ఒక చెప్పులు కుట్టుకునే తండ్రి కడుపున పుట్టానండి నేను. ఆయన చెప్పేవాడు నాతో, ఎన్నోసార్లు చెప్పాడు ఆయన నాతో. ఒక చెప్పులు కుట్టుకునేవాడండి మా నాన్నగారు. మీరు అబ్రహాం లింకన్ గురించి ప్రసంగం చేసినప్పుడు మా నాన్నగారు గుర్తొచ్చారండి అని అన్నయ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు ఆ ప్రసంగం విన్నప్పుడు. అప్పుడు నేను అన్నాను, వాళ్ళ పిల్లలతో చెప్తా అన్నాను, మీ నాన్నగారు ఇలా అన్నాడమ్మా, మా డాడీ చెప్పులు కుట్టుకునేవాడు, నేను విఆర్ఓ అయ్యాను. సూపరా కాదు అది? అవునా కదా? మా నాన్నగారు చెప్పులు కుట్టుకునేవాడు, నేను ఏమయ్యాను? విఆర్ఓ అయ్యాను. అలాగే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ నాన్నగారి కంటే గొప్ప స్థాయికి ఎదిగి, మా నాన్నగారు విఆర్ఓ అండి, నేను ఐఏఎస్ అయ్యానంటే ఎలాగుంటుంది? అద్రిపోద్ది సౌండింగ్. నేను అన్నాను, అలా ఉండండి, భక్తిగా ఉండండి, భక్తిగా ఉండండి. ఇప్పుడు నన్ను ఐఏఎస్ చేస్తే నేను నమ్ముతానని అనకూడదు. అర్థమైందా? దానికి దీనికి చాలా తేడా ఉంది. దానికి దీనికి చాలా తేడా ఉంది. భక్తి జీవితంలో చిన్న పొర, అది అర్థం అవ్వాలి. నా నీతిని రాజ్యాన్ని వెతికితే నీకు అనుగ్రహింపుడును అన్నది వేరు, నాకు అనుగ్రహిస్తే నీతిని రాజ్యాన్ని వెతుకుతానన్నది వేరు. రెండింటికి చాలా తేడా ఉంది బిడ్డ, చూసుకో. మరి బోధే మారిపోయింది మొత్తం. అలా కాదండి, కొంచెం వెనక ముందు పెట్టాం అంతే కదండి అనొచ్చు మీరు. వెనక ముందు పెడితే ఏమైపోయింది? మొత్తం విధానమే మారిపోయింది. ఆ బోధ తప్పు. చాలామంది ఏమంటారంటే, నువ్వు దేవుడి దగ్గర, నీ అప్పులు బాధల కుటుంబ సమస్యల తీరని రోగాల దేవుడి దగ్గర ఆయన చూసుకుంటాడు, ముందు మన సన్నిధికి వచ్చే. అది అసలు సువార్తే కాదంటాను నేను. వచ్చిన వాళ్ళకి చెప్పాలి ఏమనంటే, ఆయన నిన్ను చూసుకుంటాడు, నువ్వు నీతిగా యథార్థంగా బ్రతుకు, నా నీతిని రాజ్యాన్ని మొదట వెతుకు, అవి చూసుకుంటాడు ఆయన. ఆయన భక్తిగా బతికే వాళ్ళని దేవుడు వదలడండి. భక్తిగా బతికే వాళ్ళని దేవుడు ఎప్పటికీ వదలడు. అది ఒకటి రాసి పెట్టేసుకోండి, ఇంక మిగిలిన పక్కన పెట్టండి, నువ్వు భక్తిగా బతుకుతున్నావా నేను దేవుడు వదలడు. నువ్వు భక్తిగా జీవిస్తున్నావా ఆయన ఇన్వాల్వ్ అవుతాడు నీ లైఫ్లోకి. నువ్వు భక్తిగా ఉండు, ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. అదొక్కటే నమ్ము, ముందుకెళ్ళిపో. విజ్ఞాపన చేయి, లెటర్లు పెట్టు, ఆయనకి లెటర్ల మీద లెటర్లు పెట్టు, డైలీ పెట్టి లెటర్లు పెట్టు. ఏంటి విజ్ఞాపన అర్జీలు రాసి పంపించు. తండ్రి ఇదిగో ప్రభా నీ సన్నిధికి వస్తుంది నా మొర్ర నీ సన్నిధికి వస్తుంది. అందుకే 10వ వచనం చదవండి, అందరూ చదవండి, ఎంత బాగుంటుందో. జీవమును ప్రేమించి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:10. అందరికి మంచిగా ఉండాలనే ఉందిగా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ముందు చెడ్డదాన్ని పలకుండా నాలుకను కాపాడుకోవాలట. కపటపు మాటలు చెప్పకుండా పెదాలు కాపాడుకోవాలట. కీడు చేయడం మానేసి తొలగిపోవాలట, అందులోంచి బయటకు వచ్చేయాలట. మరి ఏం చేయాలి? వీలైతే మేలు చేయి. కీడు చేయడం మానేసి ఎందులోకి వచ్చాయి? మేలు చేయడం నేర్చుకో. కీడు ఎవడైనా చేస్తాడు, ప్రతి పనికిమాలుడు కీడు చేయగలడు. కానీ దేవుని కుమారుడు యథార్థవంతుడు మాత్రమే మేలు చేయగల సమర్థుడు. అర్థమైందా? పెంట ఎక్కడైనా ఉంటుంది, పెంట ఎక్కడ బావాలంటే అక్కడ ఉంటుంది. కానీ వాల్యుబుల్ ఐటమ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు. యూ విల్ బీ ఎ వాల్యుబుల్ ఐటమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ లార్డ్. అలా ఉండగలగాలి. ఒక వాల్యుబుల్, ఒక ప్రశస్తమైన వస్తువు, ఒక ప్రశస్తమైన ముత్యం, ఒక ప్రశస్తమైన పాత్రగా అలంకరింపబడాలి, మలచబడాలి. అలా తయారవు. అందుకే అంటాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. సమాధానమును వెదకి దాన్ని ఏం చేయాలట? వెంటాడవలెను. అప్పుడు అంటాడు, ఈ క్యారెక్టర్స్ అన్నీ నువ్వు డెవలప్ చేసుకుంటే, ఈ క్యారెక్టర్స్ అన్నీ నీలో ఇనుమడింపజేసుకుంటే, ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి నూతన తీర్మానాలు నువ్వు ఏమైనా తీసుకోగలిగితే, రాబోయే 12 నెలలు ఎలా ఉంటుంది తెలుసా? అబ్బో చాలా బ్రైట్గా ఉంటుంది నీ లైఫ్. వెలిగిపోద్ది జీవితం, చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. నిన్ను వదలడైనా, నిన్ను అసలు వదలడైనా. కనెక్షన్ ఉంటేనే లైట్ వెలుగుతుంది. మధ్యలో వైర్ కట్ అయిపోతే స్విచ్ చేసిన ఏమవ్వదు, ఆ లైట్ వెలగదు. ఎందుకు? కనెక్షన్ కట్ అయిపోయింది. అందుకే అక్కడతో ఇక్కడ కనెక్షన్ ఉండాలి. పరలోకం నుంచి భూలోకానికి ఎప్పుడు ఏముండాలి? కనెక్షన్ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కనెక్షన్ మెయింటైన్ చేస్తావో నువ్వు చాలా బ్రైట్గా ఉంటావు. విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. చాలా బాగుంటుంది నీ జీవితం. వెలుగుతూ ఉంటావు, వెలుగు పంచుతూ ఉంటావు, వెలుగుమయంగా ఉంటావు. అలాంటి వాడు ఇలా ఉంటాడట తప్ప ఇలా ఉండడట. ఇలా ఉంటాడు కానీ ఇలా ఉండడట. అలా ఉండాలి మనం. అర్థమైందా? చదవండి అన్నమాట. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవిగానే. ఎప్పుడైతే నువ్వు ఈ క్యారెక్టర్స్ డెవలప్ చేసుకుంటావో, ఆయన చెవెప్పుడు నా కుమారుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడా అని ఎదురు చూస్తాడట. ఎంత బాగుందండి.
నా కుమారుడు ఇప్పుడు ప్రార్థన చేస్తాడా అని ఎదురు చూస్తాడట. పిల్లల మీద మనకు అమితమైన ప్రేమ ఉందనుకోండి, ఏం అడిగినా కానీ ఏం చేస్తాం? తెచ్చిచ్చేస్తాం. నా కొడుకు నన్ను ఎప్పుడు అడుగుతాడా, నా కూతురు నన్ను ఎప్పుడు అడుగుతుందా అని ఎదురు చూస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు. అడగడండి మా వాడు, అడిగాడంటే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి? ఇచ్చేయాలి. ఏది వ్యర్థంగా నా బిడ్డ నన్ను అడగడు, కానీ అడిగాడంటే ఏదో ఉపయోగం ఉంటేనే అడుగుతాడు. అడిగితే నేను ఖచ్చితంగా ఏం చేయాలి? ఇచ్చేయాలి. ఒక సాదాసీదా తండ్రి యొక్క ఆలోచనలు ఎలాగుంటే బాగా అర్థం చేసుకోండి. ఒక సాదాసీదా సామాన్య తండ్రి యొక్క ఆలోచనలే ఇలాగుంటే పరలోకపు తండ్రి ఆలోచనలు ఎలా ఉంటాయి మీరు చెప్పండి ఎలా ఉంటాయి? వీళ్ళందరికంటే గొప్పవాడండి ఆయన, వీళ్ళందరికంటే ఉన్నతమైన వాడండి ఆయన, వీళ్ళందరికంటే మహిమ గలవాడాయన. నా కుమారుడా కుమార్తె, నువ్వు అడుగు, నేను ఇవ్వకపోతే అడుగు. బాగుందా పాయింట్? నువ్వు అడుగు, నేను ఇవ్వకపోతే అప్పుడు అడుగు. ముందు నేను చెప్పినట్టుగా ఈ నీతి వస్త్రాలు తొడుగు, అప్పుడు అడుగు. అర్థమైందా? ఈ నీతి వస్త్రాలు తొడగకుండా అడిగావు అనుకో, నా దగ్గర నుంచి జవాబు రాదు. ఎక్స్పెక్ట్ చేయకు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండు. నువ్వు ముందు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వు, ఆ తర్వాత నీ ఎక్స్పెక్టేషన్స్ నేను ఆటోమేటిక్గా రీచ్ అయిపోతాను. ఇంకో విషయం చెప్పనా? నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అన్నాడు బైబిల్ గ్రంథంలో. అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. వన్స్ నువ్వు ఎంటర్ అయిపో అందులోకి, నేను చెప్పిన ఈ యొక్క విధానంలోకి నువ్వు ఎంటర్ అయిపో, ఇంక నీకేం మిస్ అవ్వో. చాలా బాగుంటుంది, మంచి జీవితం ఉంటుంది. అందరికంటే గొప్పగా, ఉన్నతంగా, అంటే నీ పరిధిలో నువ్వు మెరుస్తావు. అందరికంటే గొప్పగా అనగానే ప్రపంచంలో ఎవరితో కంపేర్ చేసుకోకు. నీ పరిధిలో నువ్వు మెరుస్తావు. నా పరిధిలో నా సినిమాకి నేనే హీరో, నీ సినిమాకి నువ్వే హీరో, అంతే. ఎవరి సినిమాకి వాళ్ళే హీరో, ఎవరి కథకి వాళ్ళే హీరో, ఎవరి జీవితానికి వాళ్ళే హీరో. నీ జీవితంలో దేవుడిని నిన్ను హీరోగా నిలబడితే చాలదా? నీ స్టోరీలో నిన్ను హీరోగా దేవుడిని నిలబడితే చాలదా? నీ బ్రతుకులో దేవుడిని నిన్ను హీరోని చేస్తే చాలదా? అందుకే అన్నాడు, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేసేవాడు ఎవ్వడు లేడు, ఉండడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి పనికి మాలిన బెదిరింపులకు మీరు భయపడకుడి. ఈ వాగ్దానం ఎవరిది? భరోసా ఎవరిది? దేవునిది. ప్రియమైన దేవుని సంగమా, కనుక కలవరపడకండి, భయపడకండి. అప్పుడప్పుడు ఈ మధ్య గాలోళ్ళు ఎక్కువైపోతున్నారు. గాలోళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి గాలుడు ఎక్కడో చోటుండి ఒక వీడియో పెడుతున్నాడు. ముఖ్యంగా క్రైస్తవ్యం మీద, దేవుని పిల్లల మీద, యేసు ప్రభువు మీద, మరియమ్మ మీద, బైబిల్ గ్రంథం మీద ప్రతి గాలుడు వీడియోలు పెడుతున్నాడు. వాళ్ళని చూసి అనవసరంగా మీరు కలవరైపోకండి. నిజంగా గాలుళ్ళే వాళ్ళు. గాలి తప్పేమి రాదు పైనుంచి కింద నుంచి. మనం ముక్కు మూసి ముందు పోవడమే. వాళ్ళ వల్ల మనకు నష్టపోయేది ఏమీ లేదు అసలు. నేను పిచ్చోళ్ళు అనుకుంటాను కొంతమందిని చూసే, పిచ్చోళ్ళు వీళ్ళు. ధైర్యవంతుడు ఎలా ఉంటాడు? రొమ్మిరుచుకుని ముందుకొచ్చి మాట్లాడతాడు. ఇదా ఏది రైట్ తెలుసుకుందాం రా అంటాడు. ఇదా అంటాడు. ఆడేమంటాడు? ఇదేమీ లేదు, అంతా ఇదే అంటాడు. ఏదో మరి ఇదేంది? అది మాకు సంబంధం లేదు, అది మాకు తుచ్చు అంటాడు. చూడండి, అది మాకు సంబంధం లేదు, మరి ఇది ఒకటే మాకు. అసలు ఇంతకంటే పెద్ద ఉన్నాయని ఆయన రంధ్రాలు ఇక్కడ, ఈ మనుషుల రంధ్రాలు అవి. ఆరెర్రే, ఇవి మనుషులేరా నాయన నువ్వు చూపించేవన్నీ? వీళ్ళు మనుషులు. యేసుప్రభు చేయలా అలాంటివి, దేవుడు చేయలా. మనుషుల్ని పట్టుకొచ్చి పెద్దగా చూపిస్తున్నావు. మరి ఇక్కడ మాట్లాడు. అసలు ఆ ప్రస్తావనే ఉండదు. చూడండి, కావాలంటే దాని కథ ఏంటిరా నాయన అని అడగండి. అసలు నిమ్మకు నీరెత్తినట్టు దొంగోడు చెగ్గడి సితికిపోయినట్టు ఉంటుంది. దొంగోడు చెడ్డగడి సితికిపోతే అరుస్తాడేటి అసలు అంటాడు, అంతే. అలా ఉంటారు వీళ్ళు. అందుకే నేను పట్టించుకొని అంటాను. ఆ మధ్య ఒక ఆయన అలాగే పిలిచాం, రారా నాయన, ఓ విర్రవీగిపోతున్నావు, నిన్ను మీ వాళ్ళే ముట్టుకోరు, దగ్గర రానివ్వరు, నువ్వు అసలు అంటరానుడు వాళ్ళకి. పెద్దోళ్ళు కూడా నిన్ను ముట్టుకోరు. నిన్ను అంటే నువ్వు ముట్టుకుంటే వాళ్ళు అంటుపడిపోతారు. అలాంటి దౌర్భాగ్య దుస్థితి నీది. చిని బతుకు తగలయ్యా. మా దగ్గర అలా కాదు. మేము ఒకళ్ళొకళ్ళు హత్తుకుంటాం, ఒకళ్ళొకటి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం, అవసరం అయితే ప్రేమగా ఉంటాం, కలిసిమెలిసి భోజనం చేస్తాం. నేను దగ్గర కూడా రానివ్వరు.
అంటరానోడా. రానివరా దగ్గరికి, అరే అంటారు. అయినా కూడా హాయ్ హాయ్ అంట పోతుంటాడు, మన మీద పడుతుంటాడు. ముందుకి దమ్ముంటే వెళ్ళి ముట్టుకుని చూపించు అక్కడ. షేక్ హ్యాండ్ చాలు, షేక్ హ్యాండ్ ఫోటో పెట్టి చూద్దాం. నీ దగ్గర ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు నీకు ఏమెత్తలేదు, షేక్ హ్యాండ్ ఎత్తలేదు నీకు. నువ్వు వచ్చి ఇక్కడ మా మీద పడి ఎడుతుంటావా? 3 మేకలు పీక్కోలో పోయాడు, అది ఇది నోటు కూర్చున్నాడు వాగుతూ ఉంటావు. నీ పళ్ళు రాలగొట్టేవాడు ఎవడు దొరక్క. ఏదో రోజు ఏ పేటలో కుర్రోళ్ళకు దొరికేస్తావు. నిన్ను అంబేద్కర్ బొమ్మ వెనకాల కట్టేస్తారు, దరిద్రం వదిలిపోద్ది. అప్పుడు కానీ బుద్ధి రాదు నీకు. ఉన్నారు మా వాళ్ళు, రెడీగా ఉన్నారు. వాళ్ళు బాధపడిపోతున్నారు. నేను ఇంకా కొంతమందికి చెప్పాను, వద్దునా నేను పట్టించుకోకుండా నన్ను. వాళ్ళకి కానీ ఎప్పుడైనా సహనం చచ్చిపోయింది అనుకో, ఇంకా ఆ తర్వాత ఉంటుంది మామూలుగా ఉండదు. మరి ఇప్పుడు ఎంతసేపు పుండు రేపుతా పొడుస్తూ ఉంటే ఆడికి నొప్పి వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు మరీ అంత దారుణమా? మరి పద్ధతి ఉండాలి కదా. నేనేమనలేదు వాళ్ళు, అయినా కానీ బాధ పెడతా పుడుస్తా అంటే ఎంతసేపు పొడిపించుకుంటాడు? గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా ఏమవుద్దట, పులి అవుద్దట. అంత అవసరమా? రోజు కొడుతున్నాం అనుకో, ఏం చేస్తారు అప్పుడు? చిరాకు వచ్చేస్తుంది. కొంతమంది కుర్రాళ్ళు అన్నారు, అన్నయ్య మన వీడియో ఇక్కడే మాట్లాడానే, మా ఏరియా అన్నయ్య సూత్రం అని రోడ్ల మీద నిలబడి ఎప్పుడైనా వస్తాడంటే వద్దులే నాన్న, వదిలేండి అన్నాను. వదిలేయండి, పోతాడు అతని కర్మ అతనే పోతాడు, దేవుడు చూసుకుంటాడు, వదిలేయండి అన్నాను. ఉంటారు అలాగా. ఇప్పుడు అందరూ మాల సాత్వికంగా ఉండరు. ఎవడొకడు ఉంటాడు శుభ్రం గొడ్డుకారం తినేవాడు, సిరాకు వచ్చి వాడికి కొంచెం బీపీ ఉందనుకో, ట్యాబ్లెట్ వేసుకోలేదనుకో ఆ రోజు, అంతే అయిపోయి నువ్వే పెద్ద ట్యాబ్లెట్ అయిపోతావు. ఎందుకు అక్కడ దాకా అవసరమా? ఆయన అవసరమా? తప్పు కదా అది, వద్దు. అలా ఇప్పుడు రెచ్చగొట్టి ఏం సాధిస్తామండి? పద్దాక తిడతా ఉండి, పద్దాక ఇతరులని తిడతా ఉంటే ఏం సాధిస్తాం? అది మంచి పద్ధతి అది కాదు. ఉంటారు అలాంటి వాళ్ళు, కొంతమంది ఉంటారు. వాళ్ళ బుద్ధి, వాళ్ళ విచక్షణ పనిచేయదు. ఇంకా అదో మూర్ఖత్వపు ధోరణి, మంచి మీద కూడా రాళ్ళేస్తారు. నేను ఇప్పటికీ ఒకటే ఛాలెంజ్, యేసు ప్రభువులో తప్పు ఉందని ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడిన అంటాను నేను. మీ యేసు ఇలాంటి వాడు నమ్ముకున్నారేటే బాబు అనాలి ఎవడన్నా వచ్చితే. అవునా? మన దగ్గరకు వచ్చి ఏమనాలి? అర్రే మీ గ్రంథంలోనే మీ యేసు ప్రభు గురించి ఇలా రాసి ఉంది కదా, ఇలాంటి యేసు ప్రభుని నమ్ముకున్నారేంటి మీరు, ఈ క్యారెక్టర్ గల నమ్ముకుంటారా మీరు అనాలి. అలాగ అనగలిగే దమ్ము ఉంటే ఆవిడ మాట్లాడాలి. అంత దమ్మే ఎవడికి లేదు ఇప్పటి వరకు. ఇంతవరకు ఎవడు నాకు కనబడ్డ కూడా నేను ఛాలెంజ్ చేసి కనబడ్డ ఎవడును. అంత క్యారెక్టర్ ఉన్న ఆయన యేసుప్రభు అంటే, అంత నీతివంతుడైన, అంత యథార్థవంతుడైన. ఆయనకు బడి ఏడుస్తారు చాలామంది, ఆయన గురించి తప్పు మాడతా బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళని వదిలేయండి, పట్టించుకోకండి. వాళ్ళు అంతే. ప్రార్థన చేయండి, ప్రభువా ఇదిగో ఈ దుష్టుడు చెలరేగిపోతున్నాడు. షిమి అనేవాడు దావీదు మీద ఎన్ని బూతులో దుమ్మెత్తిపోసి మరీ బూతులు తిట్టాడు షిమి అనేవాడు. దావీదు వెళ్ళిపోతుంటే అమ్మో ఇన్ని మాటలు కుక్కను కూడా అన్నాడట దావీదుని. ఇష్టం వచ్చినట్టు తిట్టాడు రాజు. అయినా ఏమీ లేదు, అలా మౌనంగా ముందుకు సాగిపోయాడు. షిమికి ఒకరోజు మరణం వచ్చింది, మామూలుగా రాలేదు. ఎవరినైతే కుక్కని తిట్టాడో అలాగే కుక్క సాగు చచ్చాడు. సో కాబట్టి ఎప్పుడు కూడా తప్పుడు స్వభావం ఉండకూడదు, తప్పుడు భావజాలం ఉండకూడదు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించకూడదు. ఇప్పుడు మా దగ్గరికి రావద్దన్నది ఇతనే, మా దగ్గర ఉండొద్దన్నది ఇతనే, నువ్వు అంటరానోడు అన్నది ఇతనే, చెడ్డగా మాట్లాడింది ఇతనే. అంటే ఇతనంటే ఆ భావజాలం గల వ్యక్తులు. ఈరోజు క్రీస్తు హక్కును చేర్చుకుంటే మళ్ళీ మనకు బడి ఏడ్చేది కూడా ఇతనే. పాయింట్ అర్థమైందా మీకు? నువ్వు నన్ను అంటరానోడు అన్నావు, నువ్వు నన్ను శూద్రుడు అన్నావు, నువ్వు నన్ను మంచోడు కాదన్నావు, నువ్వు నీ ఏరియాకి నేను రాకూడదన్నావు, నీ చెరువులో నీళ్లు తాగకూడదన్నావు, నువ్వు ఆరాధించే చోట నేను కనబడకూడదన్నావు. సరే, యేసుక్రీస్తు హక్కును నేర్చుకున్నాడు, మిషనరీలు హక్కును నేర్చుకున్నారు, దేవుని పిల్లలు హక్కును నేర్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అటెందుకు వెళ్ళావని ఎడుతున్నావు అంటే నీ కాలి కింద చెప్పులా బతకాలా? స్వతంత్రం ఉండకూడదా? అలా ఉంది పరిస్థితి. సరే, ఏదేమైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, 100 మంది మురిగిన సత్యం ఎప్పటికీ సత్యమే. మన నిజాయితీ, మన ఆత్మాభిమానం మనకు ఎప్పుడు ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు కోల్పోవద్దు. ధైర్యంగా ముందుకు పోతాం, విశ్వాసంతో ముందుకు పోతాం. మన ప్రార్థన దేవుడు వింటాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని గౌరవంగానే ఉంచుతాడు. ఆయన
కాబట్టి నీతిని వెంటాడండి, యథార్థతను వెంటాడండి, నమ్మకత్వంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, సమస్తాన్ని దేవునికి అప్పగించండి. మీరు ఎదిగి తీరుదురుగాక, మీరు హెచ్చింపబడుదురుగాక, ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయడు. విశ్వాసంతో ముందుకు సాగుదాం, సమస్తాన్ని దేవుని చేతిలో పెడదాం. ఈ రోజు నుంచి మీరు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? మాట ఇవ్వండి, నాకు ఏం చేయాలి? నాకు ఇవ్వండి ముందు మాట, తర్వాత దేవుడికి ఇద్దరు. కానీ ఏం చేయాలి? విజ్ఞాపన పంపండి, పైకి లెటర్లు పెట్టండి. తండ్రి ఇదిగో ప్రభు నీకు లెటర్ పెడుతున్నాను, ప్రభు అర్జీ పెడుతున్నాను, జవాబు కోసం ఎదురు చూస్తాను తండ్రి. అలాగని పనికిమాలిన కోరికలు కోరకండి, రావు. నీతిగా, యథార్థంగా, మంచిగా, విశ్వాసంగా, ఆయన చిత్తానికి లోబడే విధంగా ఎదగండి, ఘనంగా నిలబడండి. దేవుడట్టి ధన్యత మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, మీ పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ సహాయము సమాధానము అనుగ్రహించండి, జ్ఞానముతో నింపండి, వివేకముతో నింపండి, మీ సన్నిధి కాంతి మీ బిడ్డలందరి మీద ప్రకాశింపచేయండి. ఎవరైతే తండ్రి తప్పుడు ఆలోచనలతో బ్రతుకుతున్నారో, ఇష్టానుసారంగా జీవిస్తున్నారో, వాళ్ళలో మారు మనసు దయచేసి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరినట్లు వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని, చక్కటి జీవితాన్ని ప్రసాదించమని, యథార్థమైన జీవితాన్ని అనుగ్రహించమని, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, దీవెనకరమైన స్థితిలో ఎదుగునట్లు మీ కృపను తోడుగా ఉంచమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, ప్రభువా, చెలరేగిపోతున్న దుష్టులపై మేము యుద్ధం చేయక మీకు అప్పగించి, మా చుట్టూతా వాతావరణంలో లాంటి వారు కనబడిన అసూయపరులు వారిని మీకు అప్పగించి, నమ్మకస్తులుగా మేము మీ సన్నిధిలో ఎదగడానికి సహాయం దయచేయండి. మీ కృపను, మీ కనికరాన్ని తోడుగా ఉంచండి. ఎల్లప్పుడూ మీ కాపుదల మాకు అనుగ్రహించండి. జ్ఞాన వివేకములతో నింపండి, నడిపించండి. సంఘమంతటిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రాజమండ్రి పట్టణంలో అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి వెలుగును పంచే విధంగా మమ్మల్ని మలచమని, మీ కాపుదల మాకు ఇవ్వమని, యేసుక్రీస్తు ప్రభు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.